వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. గత వారం రోజులుగా అంటే డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా కూడా థియేటర్లలో రికార్డులు బద్దలు కొడుతూ పుష్ప 2 చిత్రం దూసుకు వెళ్తుంది. అయితే గత 24 గంటల్లో మాత్రం పుష్ప 2లో హీరోగా ఉన్న అల్లు అర్జున్ చుట్టూ రెండు రాష్ట్రాల రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ అల్లు అర్జున్ చుట్టూ, అల్లు అర్జున్ అరెస్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అరెస్టు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగిందా? ఇందులో నిజంగా రాజకీయ ప్రమేయం ఉందా? ఎందుకంటే జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి, ఆయన కూడా ట్వీట్ చేశారు. అదేవిధంగా రవి కిషన్ ఇంతకుముందు అల్లు అర్జున్తో కలిసి రేసుగుర్రం మూవీలో నటించారు. ఆయన కూడా బీజేపీ ఎంపీ, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన కూడా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగం, కాంగ్రెస్ పార్టీ చేసిన అరెస్ట్, ఇది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ అలా బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో రియాక్ట్ అయితే, తెలంగాణలో కూడా కేటీఆర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఖండించారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఎందుకు ఇచ్చారంటూ కూడా వాళ్ళు నిలదీసిన పరిస్థితి. ఏడాది పాలనలో చాలామంది చనిపోయారు, వాళ్ళందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా, లేదంటే రేవంత్ రెడ్డి కారణంగా చనిపోయారంటూ ఒక ఆయన సూసైడ్ వీడియో రిలీజ్ చేసి చనిపోయారు, దానికి రేవంత్ రెడ్డి బాధ్యుడు అవుతారా? ఇలాంటి క్వశ్చన్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా క్వశ్చన్లు చేశారు. దీనిపై అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆజ్ తక్ దానిలో రియాక్ట్ అయ్యారు. ఇది తనకు సంబంధం లేదు ఈ అంశం, చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కొంచెం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్తులు కూడా అరెస్ట్ అయ్యారు. 300 రూపాయల టికెట్ను 1300 రూపాయలు చేసుకొని బెనిఫిట్ షో చేశారు. అక్కడ ఆ మహిళ చనిపోయింది. థియేటర్ వాళ్ళు అరెస్ట్ చేశాము. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశాము. కారు పైకి ఎక్కి ప్రేక్షకులను అల్లు అర్జున్ ఉత్తేజపరిచారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోయిందంటూ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. చనిపోయిన మహిళ బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఆజ్ తక్ సదస్సులో ఆయన రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తెలుసు, ఇందులో కక్ష సాధింపు ఏం లేదు. ఆయన భార్య కూడా తనకు బంధువులు, కుటుంబ సభ్యులే తన బంధువులే అంటూ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా తమకు బంధువు అవుతారంటూ కూడా చెప్పిన పరిస్థితి. అటు సీతక్క కూడా ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ తరఫు వైఫ్ ఎవరైతే ఉందో వాళ్ళు రేవంత్ రెడ్డి బంధువులు అంటూ కూడా సీతక్క రియాక్ట్ అయిన పరిస్థితి. మొత్తానికి ఇది పొలిటికల్ ఫైర్ రేపుతుంది. థియేటర్లలో పుష్ప ఫైర్ రేగుతుంటే బయట మాత్రం అల్లు అర్జున్ ఫైర్ రేగుతుంది. పొలిటికల్గా ఒకటిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. యాక్చువల్గా దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఉన్న రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, రవి కిషన్, ఆయన ఇంతకుముందు రేసుగుర్రంలో నటించారు అల్లు అర్జున్తో కలిసి, ఆయన కూడా ఎంపీ. ఆయన ఏమన్నారు, ఆ ఇద్దరికి కౌంటర్గా సీతక్క ఏమన్నారు ఒకసారి చూద్దాం. జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము, బాధాకరం. అది ఆ లోటును తీర్చలేనిది. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా మేము భావిస్తున్నాను. పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. एक नेशनल अवार्ड विनर एक्टर के साथ यू आर बिहेविंग लाइक दिस इज अ ब्लैक डे फॉर ऑल द एक्टर फर्टिनिटी, फॉर फिल्म इंडस्ट्री, फॉर ऑल हिज फैंस ऑल ओवर द वर्ल्ड. एक इंसान टैक्स पेयर है, इतना बड़ा बिजनेस अभी सिनेमा को दिया और एक बहुत ही तहजीबदार इंसान, उसके साथ आप इस तरह से कोई पर्सनल रिवेंज है? कांग्रेस की सरकार को जवाब देना है, वहां के मुख्यमंत्री को, वहां के प्रशासन को कि कलाकार के साथ आपने इस तरह का बर्ताव क्यों किया? क्या रीजन है? क्या पर्सनल रिवेंज है? क्या आपने कोई पर्सनल रंजिश निकाल रहे हैं? आज पूरे कलाकारों के लिए मतलब एक आज ऐसा लग रहा है कभी भी कोई खींच के लेके जाएगा कांग्रेस के स्टेट में जहां भी उनकी सरकार होगी. మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. అలా ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ
భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. రైట్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రవికిషన్ ఇద్దరు కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, కాంగ్రెస్ నేతలకి సినిమా వాళ్ళ పట్ల ఉన్న చులకన భావం వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రియాక్ట్ అయ్యారు. సీతక్క మాత్రం అలాంటిది ఏం లేదు, అంత చట్ట ప్రకారం సవ్యంగా సాగిపోయిందని ప్రభుత్వం చెప్పే వెర్షనే ఆమె చెప్పింది. అయితే దీనిపై అల్లు అర్జున్ అడ్వకేట్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి చేశారు. ఇంట్రెస్టింగ్ విమర్శ కూడా అని చెప్పాలి. అది పోలీసులు కావాలని అల్లు అర్జున్ నిన్న రాత్రి అంతా జైల్లో ఉంచారు. పోలీసులు హైకోర్టు వెంటనే విడుదల చేయమన్నా పోలీసులు జడ్జి అక్కడ జైలర్ కూడా రియాక్ట్ కాలేదు సరిగ్గా. వాళ్ళపై కోర్టు ధిక్కరణ కేసు కూడా పెడతామంటూ కూడా అల్లు అర్జున్ అడ్వకేట్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. Definitely, this is an illegal arrest, illegal detention. We will take legal steps on it. Okay. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా, ఏం జరిగింది? No, we have moved an application and special category present rules prakaram special category permit చేస్తారండి. Okay. Had it been comfortable in the night? That I can't say. How do I know that? I can't answer that. Okay. So release has been secured now. Now he has been released. He has been released. And what transpires, sir, in the evening? Because you were trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very, very specific. That forthwith they were supposed to release him. What was the time when the paper came in? So you will further approach to High Court. Definitely, we will take steps legally. రైట్. అల్లు అర్జున్ అడ్వకేట్ చెప్తుంది, వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా వెంటనే విడుదల చేయలేరు, కావాలని జైల్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం, కోర్టు ధిక్కరణ కేసు కూడా పెడతామని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవరాల్ ఈ అంశం అంతా కూడా అల్లు అర్జున్ చుట్టూ తిరిగింది. అల్లు అర్జున్ రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేశారా, లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోయిందా, ఇలాంటి అంశాలన్నీ ఏం చెప్తారు అల్లు అర్జున్ బయటకు వచ్చి అనే ఒక ఆసక్తి అయితే ఉంది. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చారు, చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. ఎలాంటి రాజకీయ ప్రస్తావన లేకుండా తనకు మద్దతుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ కుటుంబానికి, ఎవరైతే చనిపోయిన మహిళ రేవతి ఉందో రేవతి కుటుంబానికి అండగా ఉంటారని ఒక భరోసా ఇచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నారో. అయితే పొలిటికల్గా మాత్రం ఆయన ఎలాంటి రియాక్షన్, మీడియా అడిగినా కూడా ఇందులో పొలిటికల్ రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అని అడిగినా కూడా ఆయన స్పందించకుండా సైలెంట్గా ఆయన చెప్పాలనుకున్న చెప్పి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ ఏమన్నారు జైలు నుంచి విడుదలయ్యాక ఒకసారి చూద్దాం. Thank you, I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate. We're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them. It's a very, very, very challenging situation for the family. It's a very, very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. రైట్. అన్ని రియాక్షన్స్ మనం చూసాం. దీనిపై రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం, రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇది చట్ట ప్రకారం జరిగిన కార్యక్రమమే, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏం లేదు అంటూ సినిమా వాళ్ళపై కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్లు. 300 రూపాయల టికెట్ను 1300కు అమ్ముకున్నారు, బెనిఫిట్ షో వేశారు. సరే, 1300కు అమ్ముకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే, బెనిఫిట్ షో వేసుకునే అవకాశం ఇచ్చింది కూడా ప్రభుత్వమే, అది వేరే విషయం. సెలబ్రిటీ అయినంత మాత్రం చట్టానికి అతీతులు కారు అని రేవంత్ రెడ్డి చేసిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానులే, అలా ఎలాంటి అనుమానం లేదు. అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అల్లు అర్జున్ A4గా పెట్టామో, ఆయన కొంచెం బయటకు వచ్చి జనాన్ని ఉత్తేజపరిచారు, దాంతో తొక్కిసలాట జరిగింది అనేది కూడా నేరుగా ఆజితా కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇప్పుడు నేను చెప్తున్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు, చనిపోయిన మహిళ ఆమె కుమారుడి గురించి ఎవరు అడగట్లేదు. సినిమా వాళ్ళు డబ్బులు పెట్టారు, డబ్బులు సంపాదించారు, చనిపోయిన మహిళ బాధ్యత ఎవరు చూసుకుంటారు. ఇలాంటి కొంత అంటే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రమేయం ఉంది, అల్లు అర్జున్ తప్పే ఉంది అని నేరుగా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా
అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్లే రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ భార్య అయితే తమకు బంధువు అవుతారని కూడా ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి. చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత గత ఎన్నికల ముందే ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్ నాయకుడే. అయినప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్పై ఎందుకు రాజకీయ దుమారం రేగుతుంది? ఎందుకు పొలిటికల్ లీడర్లు అంటే బీజేపీ లీడర్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు? ఇటు కేటీఆర్, హరీష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ అంశం ఎందుకు రాజకీయ రచ్చకు దారితీసింది? అసలు అల్లు అర్జున్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత దాసోజు శ్రవణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ, ఆయన కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు శ్రావణ్ గారితో మాట్లాడదాం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. శ్రావణ్ గారు, మీరు అన్ని బయటలు విన్నారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా మీకు వినిపించాను. మీరు పొలిటికల్ లీడరే కాదు, మీకు సినీ నేపథ్యం కూడా ఉంది. జైబోలో తెలంగాణ లాంటి సినిమాలో నటించారు, కుబ్సం లాంటి సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు, మీకు చాలా సినిమా నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఈ సబ్జెక్ట్ మీద మీరైతేనే మాట్లాడడానికి కరెక్ట్ అని మిమ్మల్ని ఆహ్వానించాం. థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. చెప్పండి, అసలు ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ కోణంలో ఎలా చూస్తున్నారు? ఒక సినీ నేపథ్యం ఉన్న వ్యక్తిగా దీన్ని ఎలా చూస్తారు? ముందుగా మీకు, తర్వాత ఈ చర్చలో ఉన్న గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సోదరులు చామల కిరణ్ గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అయితే దీనికి సినిమా నేపథ్యం అవసరం లేదండి. మేమేదో ఇప్పుడు 2000 తెలంగాణలో నటించిన 2000 సినిమాల కుబుసం సినిమా 2000 తీసినాం, అవన్నీ కావచ్చు. కానీ ఈ అంశాన్ని చర్చ చేయడానికి సినిమా నేపథ్యం అవసరం లేదు, కామన్ సెన్స్ చాలు. తర్వాత కొంత రాజ్యాంగ నిబద్ధత ఉండవలసిన అవసరం ఉంది. మూడోది, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక సమకాలీన స్థితిగతులు, రాజకీయాలు, వీటిపైన కొద్దిగా అవగాహన ఉంటే దీనిపైన చర్చ చేయొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నట్టయితే ఇదంతా ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి గారు ఒక డిఫ్లెక్టివ్ పాలిటిక్స్ను కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉన్నారు. మీరు ఈ 12 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల జీవితాలను పునరుద్ధరించినటువంటి ఒక అంశాల పట్ల చర్చలు కానీ, లేకపోతే వారు నేను తెలంగాణను ఒక అద్భుతమైన నిన్న ఆజ్ తక్ దాంట్లో కూడా హీ హాజ్ నాట్ అన్వీల్డ్ ఎనీ విజన్ ఫర్ తెలంగాణ. ఆల్ ద టైమ్ నువ్వు ఇది చేసినవా, అది చేయలేదా అంటే మోడీ ఇది చేయలేదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇది చేయలేదని చెప్పని కౌంటర్ చేసే ప్రయత్నం చేసిండ్రు తప్ప హీఈస్ అనేబుల్ టు అన్వీల్ అన్ ఇమేజ్ విజన్ ఫర్ తెలంగాణ, ఒక తెలంగాణ డెవలప్మెంట్ పర్స్పెక్ట్ చెప్పలేకపోతున్నారు. దాంట్లో భాగంగా నిరంతరము చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు రెడ్డి గారు నిన్న చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ అరెస్ట్ పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీని కొంత తప్పు పట్టేలా కూడా అందులో ఉన్నాయి. అల్లు అర్జున్ అయినా ఎవరైనా ఒకటే చట్టం ముందు అనే రకంగా ఆయన కామెంట్ చేశారు. ఇక దీనిపై బండి సంజయ్ కేంద్ర మంత్రి చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ట్వీట్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ రియాక్ట్ అయ్యారు. సినిమా హీరోలు సరిహద్దుల్లో యుద్ధాలు చేశారా అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ పై ఆయన ఏమన్నా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేసి అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జున్ అని రేవంత్ చేసిన ఒక కామెంట్ పైన ఈయన టార్గెట్ చేసి ట్వీట్ చేశారు. సినిమా అనేది ఎప్పుడూ భావోద్వేగాల యుద్ధభూమి, దేశభక్తి మరియు ఐక్యత ప్రేరేపించేలా సినిమాలు చాలా ఉన్నాయి అంటూ బండి సంజయ్ అన్నారు. చాలా సినిమాలు దేశాన్ని కదిలించాయి, చాలా సినిమా నటులు కూడా దేశాన్ని కదిలించారంటూ చెప్పారు. అంతేకాకుండా అల్లు అర్జున్ లాంటి నటులు లక్షలాది మందికి ప్రేరేపిస్తారు, వారిని తమ వైపు తిప్పుకునే శక్తి వాళ్ళకు ఉంటుందని చెప్పడమే కాదు, ప్రభుత్వ కార్యాలయాల్ని నగదు పిండుకొని ఆవులా చూసే నాయకుల కంటే, అంటే రాజకీయ నాయకులపైనే టార్గెట్ చేశారు బండి సంజయ్. దోపిడీ సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన వారి కంటే, అవినీతే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నాయకుల కంటే సినిమా నటులనే ఏమన్నారు అంటే పొలిటీషియన్నే తప్పుపట్టారు. ఇక్కడ అడ్డంగా సొమ్ముతో దొరికిపోయిన వారంటే ఎవరిని ఉద్దేశించన్నారో మరి అది ఎవరి పేరైతే పెట్టలేదు. ఇక్కడ దేశభక్తి అంటే కేవలం భారత్ పాక్ సరిహద్దుల్లో కాదు, దేశంలో స్ఫూర్తి నింపడంలో కూడా ఉంది. అది కాంగ్రెస్ దోచుకోవడం మానుకోవాలి, నేర్చుకోవడం ప్రారంభించాలంటూ గట్టి కౌంటరే సీఎం రేవంత్ రెడ్డికే ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఆయన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు కాబట్టి మనతో జన అవుతున్నారు రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. శ్రావణ్ గారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు శ్రావణ్ గారు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేద్దాం. శ్రావణ్ గారు చెప్పండి. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కొంత హుందాగా కొన్ని అంశాల పట్ల స్పందిస్తే బాగుంటుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ ఇండివిజువల్ రెస్పాన్స్, ఇట్ ఈస్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి పదవి మాట్లాడినట్టు, తెలంగాణ రాష్ట్రం మాట్లాడినట్టు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఇటువంటి కొంత హుందాగా కొంత పద్ధతిగా మాట్లాడే వాళ్ళని ఆయన గైడ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను. నిన్న మొత్తం ఆ ఇంటర్వ్యూ అంతా చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒకటి
అల్లు అర్జున్ పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే ఆ మొత్తం కేసు పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆ కాంట్రాస్ట్ ఇది ఒక అంశం అయితే, నిన్న అంత పెద్ద నేషనల్ ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమైనా రియల్ ఎస్టేట్ వాడు ఏం చేస్తాడు, భూములు అమ్ముతాడు, భూములు కొంటాడు, పైసే బనాతా, సినిమాలు డబ్బులు పెట్టి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయ్యిండు కొడంగల్లో, 200 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయ్యిండు రేవంత్ రెడ్డి. మరి 2,000 కోట్లు సంపాదించిండు, 20,000 కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పని అంటా ఉన్నారు. దానికేం సమాధానం చెప్తారు? కాబట్టి ఇంత చీప్ లెవెల్గా ఒక నరేటివ్ను బిల్డ్ చేసే ప్రయత్నం చేయటము, తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయటం అనేటువంటిది సబబైనటువంటిది కాదు, అది బాధ్యత రాహిత్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రెండవది ఏంటి అంటే, ఈ మొత్తం ఉదంతం అంతా కూడా, అల్లు అర్జున్ గారి ఉదంతం అంతా కూడా ఆయన ఒక డిఫ్లెక్షన్ పాలిటిక్స్, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక డిఫ్లెక్షన్ పాలిటిక్స్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్ ఈజ్ మై విజన్ అని చెప్పని అన్వీల్ చేసి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి ముచ్చట చెప్పే బదులుగా ఎంతసేపటికి గత ప్రభుత్వం ఇట్లా చేసింది, గత ప్రభుత్వం ఇట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పని, అది కాళేశ్వరం మీద కావచ్చు, లేకపోతే అప్పుల మీద కావచ్చు, స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ విషయంలో కావచ్చు, లేకపోతే మిషన్ భాగీరథి విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా ఒక నెగటివ్ ఓరియంటేషన్తో పనిచేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్ తోటి రిగ్రెసివ్ గవర్నెన్స్ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ప్రభుత్వం ప్రమేయం కానీ రాజకీయ కుట్ర కానీ ఏమన్నా ఉందని బీఆర్ఎస్ భావిస్తుంది. రెండు విషయాలు ఏంటంటే, నాకు తెలియదు, ఇలా పొద్దుగాల నేను ఆ సినిమా చూడలేదు నేను ఇంతవరకు, బట్ మార్నింగ్ ఎవరో సినిమా చూసిన ఆయన క్లిప్ పంపిండు. ఆ సినిమాలో ఒక 500 కోట్ల రూపాయలు ఢిల్లీకి కనుక కప్పం కట్టినట్టయితే ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని చెప్పిన ఒక ఘట్టం మీద ఉందట సినిమాలో. అయితే 100 కోట్లతో ముఖ్యమంత్రి అయితే 100 కోట్లతో అవుతా అని రావు రమేష్ క్యారెక్టర్ చెప్తాడు. చెప్తే అల్లు అర్జున్ 100 కాదు 500 కోట్లు ఇస్తా నువ్వు అవ్వు అంటాడు. అదేమైనా సురుకేమన్నా ఎక్కడన్నా తగిలిందా? బికాజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఇట్లా తెచ్చుకున్నాడు అని చెప్పని, ముఖ్యమంత్రి పదవి ఇట్లా తెచ్చుకున్నాడు అని చెప్పని, నా స్టోరీ ఎందుకు సినిమాలో పెట్టినావు అని చెప్పని, నన్ను ఎందుకు వచ్చిందా నాకు తెలియదు. ఇది నాకు కూడా పంపి నేను చెప్తున్నా కదా, ఇది పబ్లిక్ పర్సెప్షన్. రెండవది ఏంటంటే రైతుకు బేడీలేసి రైతును రోడ్ల మీద దిప్పుతున్నటువంటి ఒక వైనం కావచ్చు, లగచర్ల బాధితులు ఇప్పటికి కూడా దాదాపు 32-33 రోజులు అయిపోతుంది జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయని చెప్పని కుటుంబ సభ్యులు అడుగుతున్న వైనం కావచ్చు, వీటన్నిటి నుండి తప్పించుకోవడం కోసం ఆయన ఈ రకమైనటువంటి ఒక దాష్టికానికి ఏమైనా పాల్పడడం అని చెప్పని స్పష్టంగా కనబడతా ఉంది. ఈ అనటానికి 2-3 ప్రధానమైన కారణాలు. మీరు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, వాళ్లే స్పష్టంగా డిస్ట్రిక్ట్ కలెక్టరు, మెజిస్ట్రేటు లేదా కమిషనర్ వీళ్ళంతా కూడా సరి అయినటువంటి ఒక ఫాలో అప్ యాక్షన్స్, సెక్యూరిటీ అన్ని కదా అని చెప్పని వాళ్ళు ఇచ్చిన మెమోలోనే ఉంది. సంధ్యా థియేటర్ వాళ్లే స్పష్టంగా కోరిండ్రు, మాకు హీరో వస్తాడు అని చెప్పని వాళ్లే కోరిన తర్వాత సెక్యూరిటీ ఇవ్వనటువంటి ఒక పోలీసులను వదిలిపెట్టి ఒక ప్రేక్షకుడిగా సినిమా థియేటర్కు పర్మిషన్ తీసుకొని వచ్చినటువంటి ఒక ప్రేక్షకుడిగా వచ్చినటువంటి అల్లు అర్జున్ గారి పైన, అది కూడా A11 ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన కేసు పెట్టడం అనేటువంటిది ఇది కేవలం ఒక సెన్సేషనలిజం కోసం, తను చేస్తున్నటువంటి ఒక తప్పిదాలు, అసమర్థత, తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అల్లు అర్జున్ ను ఒక పావుగా వాడుకున్నాడని చెప్పి నేను భావిస్తాను. ఈ అంశాన్ని కూడా తను పొలిటికల్ గా వాడుకున్నాడని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రాణి గారు, ఇప్పుడే మీకు బండి సంజయ్ ట్వీట్ కూడా చూపించాను. ఎలా చూస్తుంది అంటే ఈ విషయాన్ని కొంచెం బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. అసలు అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన అరెస్టే చేయొద్దు, ఆయన తప్పే లేదు అని బీజేపీ ఎందుకు భుజానం వస్తుంది అంటే, ఈ మాట మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ ఏదో ట్వీట్ చేశారు కానీ మీ పార్టీ నేతలు బండి సంజయ్ 2 ట్వీట్లు, నిన్నొకటి ఇప్పుడే జస్ట్ ఈ రోజు ఒకటి. లక్ష్మణ్ మీ రాజ్యసభ సభ్యులు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అన్నారు ఆయన. రవికిషన్ ఆయన రేసు గుర్రంలో అల్లు అర్జున్తో కూడా నటించారు, మీ బీజేపీ ఎంపీ ఆయన కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అసలు ఎలాంటి సంబంధం లేని కిషన్ రెడ్డి గారు అయ్యారు, ఎలాంటి సంబంధం లేని అశ్విని వైష్ణవ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్య, అల్లు అర్జున్ అసలు అరెస్ట్ చేయొద్దు, అంత పెద్ద నటుని ఎలా, ఏంటిది అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? రైట్, నేను ఇప్పుడు బీజేపీ స్టాండ్ చెప్పడానికంటే ముందు ఒక చిన్న అడిషన్. ఇందాక శ్రవణ్ గారు గుర్తు చేసిన అంశం ఏంటంటే, నేను కూడా పుష్ప 2 సినిమా చూడు, ఆ సినిమాలో వారు చెప్పినారు కదా ఇందాక, ముఖ్యమంత్రి కావాలంటే 500 కోట్లు ఇస్తే అయిపోతుంది అంటే, బహుశా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాన్ని కోడ్ చేసిన అన్నటువంటి ఫీలింగ్ ఏమన్నా వచ్చిందేమో, వారికి కలిగిందేమో అనేటువంటిది శ్రవణ్ గారు చెప్పినటువంటి అంశం కదా. నాకు కూడా నిన్న సాయంకాలం మా ఇంట్లో మా కుటుంబ సభ్యులే ఒక 2 డైలాగులు చెప్పినారు, ఆ సినిమాలో ఉన్నాయటవి. అంటే అక్కడ కూర్చొని అల్లు అర్జున్ గారు అంటారు అని చెప్పేసి, ఏంటి మన ఎవడిరా బాసు, ఎవడికి బాసు, వాడికి వాని తమ్మునికి వాని కొడుక్కి కూడా నేనే బాసు అనేటువంటి మాటని స్వయంగా
పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పొలిటికల్ రైవలరీ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఉన్నదో ఆ టైంలో ఉన్నటువంటి పొలిటికల్ రైవలరీని దృష్టిలో పెట్టుకుని ఈ డైలాగ్ పెట్టినారు. ఇంకొక సన్నివేశం కూడా అందులో ఉన్నది. గ్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారి జనసేన గ్లాస్ గుర్తు ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా టేబుల్ మీద తిప్పి ఇసిరి అల్లు అర్జున్ ఇసిరి అవతల పడేసి ముక్కలు చేస్తాడు. సో అది కూడా పవన్ కళ్యాణ్ హర్ట్ చేసినది. కాబట్టి చంద్రబాబు బీజేపీ హర్ట్ అయిందా? బీజేపీ హర్ట్ అయిందా? పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు అరెస్ట్ అవడంతో వేరే ఒక డిస్కషన్ సహజంగా అంటే మా కుటుంబ సభ్యులకైతే పాలిటిక్స్ తో సంబంధం లేదు, నాకు పాలిటిక్స్ తో సంబంధం లేదు. ఇప్పుడు శ్రవణ్ గారికి పంపించినటువంటి వ్యక్తికి పాలిటిక్స్ తో సంబంధం లేదు కదా. వాళ్ళ అనుకునేది ఏంటి అని అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి అట్లా ఆయన హర్ట్ అయ్యింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతనే రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఒక్క రోజున తీసుకుపోయి లోపల పెట్టండి అని. అది కాదండి, మీ బీజేపీతో ఉన్నారు, రేవంత్ రెడ్డితో లేరు కదా. నేను చెప్తానండి, ఈ అంశంలో వాళ్ళ రేవంత్ రెడ్డి గారి బాస్ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు రేవంత్ రెడ్డి గారు బాస్ ని చేసినారు అని చెప్పేది ఒక జనంలో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. అంటే కేవలం కక్ష కొద్దీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కక్షను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇట్లా తిప్పుతున్నారు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసిన ఒక డిస్కషన్ పబ్లిక్ లో ఉంది. అదొక పాయింట్. ఇప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినారు, మేము ఒకటి చాలా స్ట్రైట్ గా ఒకటే అంశం మీరు చెప్పినారు. లక్ష్మణ్ గారు ట్వీట్ చేసినారు, బండి సంజయ్ గారు ట్వీట్ చేసినారు, కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసినారు. నిన్న మళ్ళీ కౌంటర్ గా రేవంత్ రెడ్డి గారు నిన్న నేషనల్ టీవీలో మాట్లాడిన డిబేట్ ఆ పార్ట్ నేను కూడా చూసిన. అంటే సినిమా హీరోలు అయితే ఏముంటది, వాళ్ళతోటి పైసలు పెడతారు, పైసలు సంపాదించుకుంటారు, ఇంతది. సినిమాలు పాటలు నాటకాలు అవి సృష్టించేంత ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు కూడా చేయలేవండి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చిందండి? పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అనేటువంటిది ఒక పాట. అధికారంలోకి తెచ్చారు అప్పుడు. ఆ సినిమా పేరు ఏమో ఉండేనా, కుబుసం సినిమాలో శ్రీహరి గారు ఉంటారు. 12 నిమిషాల పాట. ఒకప్పుడు మీడియాలో వచ్చిన కొత్తల 2004లో 2000లో మేము కాలేజీలో ఉన్నాము. అప్పుడు చదువుకునేటప్పుడు 12 నిమిషాల పాటని మేము బుక్ బట్టి పాడుకునేటోళ్ళమండి. ఆ పాట అధికారంలోకి తీసుకొచ్చి మైక్ ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, చెక్ చేస్తారు. ఈ లోపు చామల కిరణ్ గారితో మాట్లాడదాం. చామల కిరణ్ గారు మాకు లైవ్ లో ఉన్నారు చాలాసేపటి నుంచి. కిరణ్ గారు, శ్రావణ్ గారు చెప్పింది విన్నారు, రాణి గారు చెప్పింది విన్నారు. ఎందుకు అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేసి అరెస్ట్ చేశారా అనే ఒక చర్చ ఎందుకు వస్తుందంటే, కనీసం ఆయనకు డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు బెడ్రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకెళ్లారు. మీరు పుష్ప సినిమా చూసుంటే అందులో షెకావత్ అని ఒక పోలీస్ అధికారి ఉంటాడు. ఆయన పుష్పాన్ని పట్టుకోవడానికి పార్ట్ 1లో పార్ట్ 2లో నానా కష్టాలు పడతాడు, పుష్పాన్ని జైల్లో పెట్టలేడు. కానీ మీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం పుష్పాన్ని జైలుకు పంపారు. దాన్ని క్రెడిట్గా చూస్తున్నారా మీరు? మీరందరూ సినిమా ఫెనటిక్స్ అయిపోయారు. మీరందరూ ఇప్పుడు నేను ముఖ్యంగా మా దాసో శ్రవణన్న, రుద్రమదేవి గారు, మీకు అందరికి నమస్కారం. నిన్న పొద్దుటి నుంచి పార్లమెంట్ లో కూడా మీరు ఇప్పుడే కొంతమంది పేరు చెప్పారు. అక్కడ కూడా సినిమా యాక్టర్ రవికిషన్ గారు వీళ్ళందరూ ఈ ఓవర్ ఎంతూజియాజం ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఓవర్ గా రియాక్ట్ అయ్యి జైల్లో వేశారని చర్చ ఇక్కడ. ఆగన్నా ఒక నిమిషం, నేను ఆన్సర్ ఇస్తాను. ప్రతి కేసుకి రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ కాడ ఏ పంచాయతీకి అంటే సినిమా హీరో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయనకు పబ్లిసిటీ అవసరం కాబట్టి అందరు మాట్లాడితే వాళ్ళు పబ్లిసిటీలో భాగమవుతారు కాబట్టి ఇక ఏదో ఒకటి పొలిటికలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతుంది తప్ప అదొక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అవును, చాలా దిక్కులు మొన్నటి దాకా అత్రాసులో కూడా ఒక బాబా పోయితే అక్కడ చాలా మంది స్టాంప్ పెట్టి చాలా మంది చచ్చిపోయారు. తెలంగాణలోనే ల్యాండ్ ఆర్డర్ ఒక తిరుగు ఉంటది, భారతదేశ వ్యాప్తంగా వేరే తిరుగు ఉండదు. మనం అందరం ఒకటే రాజ్యాంగంలో ఉన్నాము. ల్యాండ్ ఆర్డర్ అంతా ఒకటే. ల్యాండ్ ఆర్డర్ లో పెద్దోడైనా చిన్నోడైనా కేసులు కట్టినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు కొన్నిసార్లు జడ్జి దగ్గర తీసుకుపోతే ఆయన సోమవారం ఆలోచిద్దామని చెప్పడంతో రిమాండ్ తరలించాలని ఒక ఆలోచన ఉండే. తర్వాత బెయిల్ కూడా వచ్చింది. ఈ 24 గంటల సినిమాలో అందరు భాగస్వాములు కావాలన్న ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాస్తవాలు అక్కడ ఒక మహిళ చచ్చిపోయింది, వాళ్ళ ఇంట్లో కూడా ఒక హాస్పిటల్లో ఉన్నారు, వారి గురించి కంటెంట్ కాదు ఇక్కడ. రెండోది, రేవంత్ రెడ్డి గారికి ఏం విజన్ ఉంది అని చెప్పి ప్రతిదీ పొలిటికలైజ్ చేయడం కూడా తప్పు. ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంది? అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానము ప్రభుత్వానికి ఏమన్నా కక్షపూరిత చర్యతో తీసుకురా? ఒకళ్ళు వచ్చి అంటారు చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అరెస్ట్ చేసిరని చెప్పి ఎవరో మాట్లాడుకుర్రో వాళ్ళు విన్నారట. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద వేదిక మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నం చేస్తారు.
నేను అనేది ఏంటంటే ఇప్పుడే మనం ఒకటి చర్చ మొదలు కాగానే అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ మీరు చూపించారు. ఆయనకు విజన్ మా అన్న అంటాడు, ఎవరు మా దాసో శ్రవణ్ అన్న. విజన్ ఎక్కడ ఉంటది? 10 ఏళ్ళు రాజకీయం చేసి 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన వాళ్ళేమో విజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ వచ్చి మేము 10 నెలల్లో ఏం చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ఏ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి విజన్ లేదని, ఇప్పుడే ఆ కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ 8 ఏళ్ల నుంచి పెన్షన్ వాటిని ఒక పేద ఆయన బీసీ నాయకుడే కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నాయకుడే, వాళ్ళకే కదా మంచి చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంది. వెనుకబడ్డ వర్గాలు పేద ప్రజలకు ఏదో చేయాలన్న తాపత్రయం ఈ రోజు రాష్ట్ర అప్పుల పాలైనా కానీ ఎట్టి పరిస్థితుల రోజు 10 సంవత్సరాలల్లా 10 రోజులు సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుందామా? సంవత్సరంలో 12 రోజులు కూడా సెలవు తీసుకొని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుందాం అనేది ముఖ్యం. ఆయన విజన్ లేదని ఒక మన దాసోజ్ అన్న అంటాడు. దాసోజ్ అన్న చాలా ఇంటెలిజెంట్, చాలా ఫోకస్డ్ పర్సన్. ఆయనకు కాన్స్టిట్యూషన్ మీద కానీ ఆయనకు ఉన్నటువంటి అవగాహన నాకు తెలిసి పొలిటీషియన్స్ వల్ల తెలంగాణలో చాలా తక్కువ మంది ఉంటారు అంత స్టడీ చేసినటువంటి పొలిటీషియన్స్. ఆయన కూడా ఇప్పుడు పొలిటికల్ బ్రౌనీ స్కోర్ చేయడానికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇకపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతుండ్రు, లక్ష్మణ్ గారు ఏం మాట్లాడుతుండ్రు అంటే అందరికీ కూడా దీన్ని ఎక్కడ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు? అత్రాసులు అయినప్పుడు అత్రాసులు ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు తప్ప. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు విప్పు జారీ చేసి పార్లమెంట్ పోయేది ఉంది. నేను ఒకటి చెప్పిపోదలుచుకున్నా. నెంబర్ 1, ఏ విఐపి అయినా, పొలిటీషియన్ అయినా, సినిమా యాక్టర్ అయినా, ఎవరైనా ఏదైనా వెన్యూకి పోయేటప్పుడు ఆ వెన్యూలో పోలీసు వాళ్ళది తప్పైతే పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక సినిమా చూడటానికి వెళ్ళిరా, అక్కడ కార్ మీద ఎక్కి ఆ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో చేయాలని ప్రయత్నం చేసిరా అనేది ఇక్కడ అంశం. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో సినిమా చూడటానికి కోసం 10 మంది పోలీసులను పంపిస్తారు. సినిమా థియేటర్ ముందు డాన్స్ వేస్తే ఒక 100 మంది పోలీసులు కావాలి. ఇంకా డాన్స్ అందరు భాగస్వాములు అయిపోయి ఉర్రు తలుగుతారు కాబట్టి ఆడియన్స్. సో సినిమా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారిని పిలిచి, అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గాని అల్లు అర్జున్ ని పిలిచినటువంటి సినిమా ఏం ప్రమోషన్ చేయాలనుకున్నారు, ఎట్లా జోష్ నింపాలనుకున్నారు, ఎట్లా ఆ సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటారు అనేది డిస్కషన్ అయితే అక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ ల్యాబ్సెస్, నెంబర్ ఆఫ్ పోలీస్ మెన్ ని అక్కడ రిక్రూట్ చేయడం కానీ ఏం చేయాలనేది డిస్కషన్ చేయొచ్చు. మనం పోయింది సినిమా చూడటానికి పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసినప్పుడు వాళ్ళు పోయి అనవసరంగా అక్కడ ఎవరో ఫ్యామిలీ సినిమా చూస్తున్నారు, వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు చచ్చిపోవడం జరిగింది. సో దీంట్లో మీరు ఆలోచించాల్సింది అంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ ఏమైంది. A11 A12 పెట్టిరు అల్లు అర్జున్ గారు. నేను ఒక్క నిమిషం నేను చెప్పేది నేను చెప్పినాక వాళ్ళకి ఇవ్వండి అవకాశం, వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్ గా మీరైనా నేనైనా వాళ్ళైనా మాట్లాడేది తెలంగాణ ప్రజలు చూస్తారని మీ ఛానల్ ద్వారా. అంతే. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ మనం పాలిటిక్స్ గా చేసేది. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇందాక ఎవరో చెప్పినట్టు ఆయన ఏదో సినిమాలు డైలాగులు నేను అలా సినిమాలు ఎవరు చూస్తున్నారో డైలాగులు ఏందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి చెప్పారని, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారని, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారని. ఏందండి ఇది? మనం ఇక్కడ ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం? కిరణ్ గారు ఇక్కడ ఒక పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇదంతా ఈ అంశంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా పక్కన పెట్టినా కూడా గతంలో మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క సినిమా వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటి కామెంట్ చేశారు. అంటే దాంతో సినిమా ఇండస్ట్రీని ఏమైనా టార్గెట్ చేశారా? కన్వెన్షన్ గుల్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ చేశారు అంటే ఒక ఇండికేషన్ ఏమైనా పంపాలనే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి సినిమా ఇండస్ట్రీ అంతా అనేది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. దాన్ని ఎలా చూస్తారు మీరు? మీరు ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని లైన్ లోకి తీసుకోండి. ఈ సినిమా ప్రివ్యూకి ఆయన వేయండి. మనం మీరు గత చరిత్ర చెప్తుర్రు. ఈ రోజు పుష్ప 2 సినిమాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రివ్యూకి తీసుకుపోయినట్టు ఆయనే చెప్పిండు. ఢిల్లీలోనే ఉన్నా, నేను ఫోన్ చేసిన ఏదో మన విలేకరులు ఇక్కడ తెలంగాణ భవన్లో విలేకరులు మాకు ఒక షోకి క్యూబ్ ఇస్తే మేము వాడుకుంటామంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రి గారికి ఫోన్ చేసి అవును నేను పోయి వచ్చిన ఆ సినిమాకు. ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంప్రదించారు వీళ్ళు, ఈ సినిమా వాళ్ళు సంప్రదిస్తేనే ఆ టికెట్ రేట్లు ఏదైతే ఇప్పుడు చర్చ మీరే ఇందాక చెప్పారు, గవర్నమెంట్ తెలియకుండా టికెట్ రేట్ ఎట్లా పెంచుతారు. సో మీరే కోఆపరేట్ చేస్తురా లేదా, మనమే ఒక కాంట్రడిక్షన్ ని బిల్డప్ చేసి చర్చకు తావు తీసి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమైపోతుంది అంటే ఈ మధ్య ఇది ఒక లేటెస్ట్ ట్రెండింగ్ అయిపోయింది. మనమే ప్రచారం చేస్తాం సబ్జెక్ట్ ని,
మనమే వాళ్ళకి రాస్తాం. వాళ్ళ ఆలోచనలు వాళ్ళంతా వాళ్ళే ఊహించుకొని ఆ సందర్భాలను సినిమాలో కనుక డైరెక్టర్ మాదిరిగా ఊహించుకొని ప్రజలు అక్కడ ఏదో తప్పిదం జరుగుతుందనే మెస్మరైజ్ చేసే సిస్టమ్. అసలు సినిమా వాళ్ళకు ఏం కావాలన్నా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆ రోజు ఏ సందర్భంలో నన్ను పట్టించుకోవట్లేరు అన్నాడా, లేకపోతే నన్ను కలవలేదన్నాడా, ఏ సబ్జెక్ట్ పరంగా మాట్లాడినో మనకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. అంటే నేను చెప్తున్నా మీకు, ఎందుకు చెప్తున్నా, ఎవరో ఒకరిని చేయాల్సిందే కిరణ్ గారు. చేయాల్సిందంటే చేస్తే హలో చేయాలనుకుంటే అంతకుముందు వేరే వాళ్ళని చేద్దాం అనుకున్న దాన్ని ఆపి ఆయనకి ఇచ్చారు కదా. నేను అనేది సినిమా ఇండస్ట్రీకి దగ్గర చేసుకోవాల్సిన ప్రయత్నం, దూరం చేసుకోవాల్సిన ప్రయత్నం మనం మాట్లాడుకునేది కాదు. అక్కడ జరుగుతున్న సందర్భాలను చూసి అర్థమైంది ప్రభుత్వాన్ని నిర్ణయం ఎట్లుంటది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది, అన్ని సెన్సెస్ ని, అన్ని రకాల ప్రజల్ని, అన్ని రకాల బిజినెస్ మ్యాన్స్ ని, అన్ని రకాల వ్యవస్థలను ఎట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నా. ఎందుకంటే మనం మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కి దూరం ఉందా అంటే నేను దగ్గర ఉందని చూపిస్తున్నా మీకు. రైట్, శ్రవణ్ గారు దగ్గరనే ఉన్నారు, ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి కాంగ్రెస్? కిరణ్ గారు ఎంతైతే సంవయనంతో ఒక పర్సివేసివ్ గా తను చెప్పాలనుకున్నటువంటి ఒక అంశాన్ని కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే వారికి కూడా పూర్తి స్థాయి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. ఇదే పద్ధతి గనక రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో గనక అవలంబించి ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో కన్విన్స్ చేసే రీతిలో చెప్తే సగం సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే నేను కిరణ్ గారిని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను అడిగేది ఏంటంటే ఈ జియో MS6 మెమో నెంబర్ 6-480 P జనరల్ 29వ తారీఖు నాడు ఇచ్చిన దాంట్లో మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు, స్పెషల్ షోలు వేసుకోండి, 800 రూపాయల షోలు వేసుకొని 1300 రూపాయల షోలు వేసుకోని అని చెప్పి ఇచ్చి దాంట్లో ఒక స్పెషల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉందండి. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్స్ ఆఫ్ ద పోలీస్ ఇన్ ద తెలంగాణ ఆర్ కన్సర్న్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. పైన GOMS నెంబర్ 120, GOMS నెంబర్ 10 అని చెప్పని పాత 21, 22 రిఫర్ చేసిండ్రు. వాట్ డస్ దట్ మీన్? నువ్వే పర్మిషన్ ఇచ్చినావు, నువ్వే పోలీస్ సెక్యూరిటీ పెట్టాలని చెప్పినావు, నువ్వే నీ కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పినావు, నువ్వే పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సంధ్య థియేటర్, కిరణ్ గారు చెప్పాలి, ఇది సంధ్య థియేటర్ వాళ్ళు లెటర్ రాసిండ్రు. మాకు 4వ తారీఖు నాడు షోకు అర్జున్ గారు వస్తున్నారు, హీరోయిన్ వస్తున్నారు, ఇంకొస్తున్నారు, మాకు సరి అయినటువంటి ఒక బందోబస్తు అరేంజ్ చేయండి అని అంటే, ఒకవేళ నేను అంటున్న అర్జున్ గారు అక్కడికి రావటం ఒకవేళ తప్పే అయినట్టయితే, మీ దృష్టిలో తప్పు అయినట్టయితే, మీరు సెక్యూరిటీ అరేంజ్ చేయని పోలీసులు ఎందుకు తప్పు కాదని చెప్తున్నారు మీరు? అక్కడికి రావటం వల్ల అర్జున్ గారి పైన లయబిలిటీ, ఆ క్రైమ్ లయబిలిటీ ఉంటే బందోబస్తు చేయనటువంటి ఒక పోలీసులకు లయబిలిటీ లేదా? కలెక్టర్కి లయబిలిటీ లేదా? ఆయనే హోమ్ మినిస్టర్ కదా, ఆయనకు లయబిలిటీ లేదా? దాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేయలేదా అంటే, సల్మాన్ ఖాన్ అనేట ఆయన జింకలు చంపాడు, ఇంకో ఆయన ఎవరు AK-47 స్ప్రింగులు దొరికినాయి అని చెప్పి ఆయనకు అల్లు అర్జున్ బొంకాలకి బోడిగుండుకు లింక్ పెట్టడం ఏంటని ఒక ప్రశ్న. నేను ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, చట్టం లాస్ట్ లో ఒక మాట నేను ఇంటర్వ్యూలో, సంవిధాన్ తోటి ఎవరాడికి సంవిధానం ముందు ఏం చెప్పండి. నేనేమంటున్నా అంటే, కిరణ్ గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, PCC ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కిరణ్ గారు చాలా షాడోగా పనిచేసిండ్రు, ఆయన బాగా దగ్గర పనిచేసిండ్రు. ఈ మధ్య ఉన్నారో లేరో నాకు తెలియదు. ఈ మధ్య ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయరు, ఈ మధ్య లేనట్టున్నది. మీరన్నా కొంచెం గైడ్ చేయండి ఆయనకు. మీరు దీనికి సమానం చెప్పండి, జూమ్ చేసి చూపెట్టి కిరణ్ గారికి కనబడకపోవచ్చు, దూరంగా ఉన్నారు వారు. ఇది నా చావుకు రేవంత్ బ్రదర్సే కారణము అని చెప్పని సూసైడ్ నోట్లో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రాసిండేది. ఇది సూసైడ్ నోట్, ఇది మరణ వాంగ్మూలం. ఇది ఈ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తిరుపతి రెడ్డి గారు లేకపోతే ఇంకెవరో కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ పైన FIR ఎందుకు చేయరు మీరు? ఈ మరణ వాంగ్మూలం ఆధారంగా. కానీ చనిపోయినరు అని చెప్పని మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే పోలీస్ బందోబస్తు పెట్టారు. ఆయన ఇంకొకటి నేను రేవంత్ రెడ్డి గారు తప్పు మాట్లాడారు. కిరణ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక మిస్లీడ్ ఏం చేస్తున్నారంటే, ఆయన ఏదో పైకి ఎక్కి డాన్స్ వేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన కారు ఎక్కి నిలబడ్డాడు. కారే కనుక ఎక్కి నిలబడకపోతే ఆ కార్లో ఎవడు చెప్పని ఇంకా మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పైకి నిలబడి కేర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాన్ని పట్టుకొని మీరు కేసులో ఇరికిచ్చి మీ పోలీసులు మీ వైఫల్యాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ
ప్రయత్నం చేస్తారు. కిరణ్ గారు. ఇట్లా మరణ వాంగ్మూలాలు రాస్తే వాళ్ళకి మీద చర్యలు తీసుకోవడం, ఇష్టారాజ్యంగా మీరు చట్టాన్ని చుట్టంగా మార్చుకొని మీరు ఇవాళ తుంగలో దొక్కుతూ, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ, లా అండ్ ఆర్డర్ తుంగలో దొక్కుతూ ఒక దుర్మార్గమైన పరిపాలన అందిస్తారు. లగచర్ల లాంటి ప్రాంతంలో ఇవాటి కూడా రైతులు దాదాపు 35 రోజులు అవుతున్నది, వాళ్ళు ఇవాళ జైలులో మగ్గున్నారు, పెళ్ళాం పిల్లలు రోడ్ల మీద బాధపడుతున్నారు. ఒక రిప్రెసివ్ గవర్నెన్స్ ఏమన్నా నిర్బంధ రాజ్యమా తెలంగాణ? కిరణ్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, మీకు కూడా ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. నేను ఒకటే చెప్తున్నా, మా అన్న వాక్చాతుర్యం ముందు మనం చిన్నోళ్ళం. ఆయన స్పోక్స్ పర్సన్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి, ఆయన ముందు వాక్చాతుర్యం. ఏఐసిసి అధికార ప్రతినిధి కూడా గతంలో చెప్తున్నా, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్ గా కూడా చేసిర్రు. తెలంగాణలో నేను కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పునర్జీవం అనుకొని వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోయి అన్నా కొద్దిగా నాకు కొద్దిగా ట్రైనింగ్ అన్నా, నేను కూడా టీవీ చర్చలలో పాల్గొంటా అని చెప్పిన నేను ఆయనకున్నంత నాలెడ్జ్, ఆయనకున్నంత అవగాహన, ఆయనకున్నంత ఓపిక, ఆయనకున్నంత రీసెర్చ్ నేను చేయలేను. కానీ నేను ఒకటైతే చెప్తా, ఎండ్ ఆఫ్ ద డే లగచర్ల, కొండారెడ్డిపల్లి, సంధ్యా థియేటరు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం పాలిటిక్స్ మాట్లాడేటప్పుడు ఒకళ్ళని కార్నర్ చేసేటప్పుడు అన్ని రకాల సమస్యలు అన్ని తీసుకొచ్చి ఏమంటారు దాన్ని ఒక జంబో ప్యాకేజ్ కింద చూపించచ్చు. ఇక్కడ మన సమస్య ఏంటంటే నేనైనా ఎవరైనా, ఈవెన్ మా అన్నైనా ఎవరమైనా ఇక్కడ పోయినప్పుడు మన బాధ్యత యాజ్ ఎ విఐపిగా మనకు మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ పరిస్థితులను గమనించినప్పుడు మనం తప్పించుకునే ప్రయత్నం అన్న చేయాలి, వీలైతే అవాయిడ్ చేసే ప్రయత్నం అన్న చేయాలి. ఎస్, అదొకటి. రెండు, నేను డెఫినెట్ గా మీతో ఏకీభవిస్తున్నా. ఒకవేళ పోలీస్ వైఫల్యం ఉంటే డెఫినెట్ గా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేనేదో కాంగ్రెస్ ఎంపీని మాకు అన్ని చెల్తే అంటలేదు. అంటే ఇప్పుడు ఈ మాత్రం ఏదైతే దాసో శ్రవణ్ అన్నకు వచ్చినటువంటి ఐడియా గవర్నమెంట్ కు రాలేదా, లేకపోతే అక్కడ ఉన్న సిటీ కమిషనర్ గారికి రాలేదా, డీజీపీ గారికి రాలేదా, దాని మీద ఎంక్వైరీ చేయలేదా? ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నా గత 15 రోజుల నుంచి. అంటే ఈ సబ్జెక్ట్ ని నేను వాస్తవంగా గ్రౌండ్ ఏం జరిగిందని విట్నెస్ కాదు. నేను ఓన్లీ డిబేట్కి వచ్చిన, ఈ డిబేట్లో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నా. ఇంత చిత్తశుద్ధితోటి ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రభుత్వం, పోలీస్ వైఫల్యాలు ఉంటే పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎవరైనా ఏకీభవిస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏదైనా లైట్ తీసుకొని అడిగిన బందోబస్తు పెట్టకుంటే, లేదా పోలీసు వాళ్ళు ఓన్లీ సినిమా చూడటానికే వస్తుండు కదా అని కమ్యూనికేట్ అయింది కాబట్టి సినిమా చూసేటప్పుడు ఎంతమంది పోలీసులు అవసరం ఉంటుంది, తక్కువ మంది వచ్చి ఉండరా? ఇవన్నీ ఏందనేది వాస్తవంగా సమాధానం చెప్పాల్సిందే, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. దాని గురించి నేను కూడా తెలుసుకుంటా, ఇప్పుడు చెప్పారు కాబట్టి. నేను కూడా ఐ గో బ్యాక్ టు డీజీపీ ఆర్ కమిషనర్ ఆఫ్ సిటీ సివి ఆనంద్ గారిని, ఏం సార్ మరి ప్రతి దగ్గర ఈ చర్చ వస్తుంది భారతదేశ వ్యాప్తంగా, పోలీస్ వైఫల్యం ఏమన్నా ఉందా ఆ రోజు ఆ థియేటర్ దగ్గర ఉన్నప్పుడు? మరి మనం ఏం తీసుకున్నాం చర్యలు? ఎందుకంటే రేపు పొద్దున ఇంకో డిబేట్ పోయినప్పుడు నేను కూడా కేపబుల్ అయి ఉండాలి చెప్పడానికి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, మనం టిక్ టాక్ చేయడం కంటే ఎక్కువ ఇవాళ మన బాధ్యత ఇటు మేము అధికారంలో ఉన్నంత మాత్రం 100% మేము కరెక్ట్ చేస్తున్నామని నేను ఎప్పుడు చెప్పా, ప్రయత్నం చేస్తున్నామని చెప్తా. ప్రయత్నం చేసేటప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా ఎలక్షన్ల తర్వాత మన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ మంచి కావాలని కోరుకున్న దాంట్లో దాసో శ్రవణ్ గారు ఒకరు, రుద్రమదేవి గారు కూడా ఉన్నారు ఆ రోజులలో. మా జిట్ట బాలకృష్ణ అన్నతోటి ఆమె కూడా వాస్తవంగా ఈ రోజు బీజేపీలు ఉండొచ్చు ఆమె, కానీ వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా తెలంగాణను కోరుకొని ఒక పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ కి వ్యతిరేక ఉద్యమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఒకప్పుడు. కాకపోతే ఈరోజు పరిస్థితులు రకరకాల పార్టీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అవన్నీ నేను కాంట్రాడిక్ట్ చేయ. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనందరం కూడా, నేనైనా మీరైనా, మనం యంగ్స్టర్స్ మీ సరే నాకు ఈ రోజు ఎంపీ అవకాశం వచ్చింది, మీరు కూడా ప్రయత్నం చేసిన ఎన్నికలలో నిలబడాలని. కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రావు. కానీ మనందరి బాధ్యత ఏంటంటే మనం ఈ డిబేట్స్ లలో వచ్చినప్పుడు చర్చ ఎట్లా చేసుకుంటున్నామో మనం కన్స్ట్రక్టివ్ ఆలోచనతో కూడా ముందుకు పోవాలి. ఈ రోజు మనకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు గతంలో బీఆర్ఎస్ కి ఇచ్చారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేసిందో మనం మళ్ళీ డిబేట్ చేసుకుంటే 2 రోజులు పడుతుంది. ఇలా కొత్తగా వచ్చినాం, సంవత్సరం అయింది, సంవత్సరంలో మేము తప్పులు చేసినామా? మా సంవత్సర పరిపాలన మననే సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్స్ ఒకటే గొప్ప కాదు. నేను మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా, సెలబ్రేషన్స్ తో పాటు ఈ సంవత్సరంలో మన దాంట్లో ఫ్లాస్ ఏమున్నాయో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్ తర్వాత నేను డెఫినెట్ గా నేను కూడా అక్కడ లోకల్ మా ఎమ్మెల్యేలతో అందరితో, ఎందుకంటే మేము చేసుకున్న పనులు చెప్పుకోలేకపోతున్నాం అని కూడా నాకు బాధ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఎంత గొప్ప ప్రచారం చేస్తుంటే లగచర్ల విషయం అన్న ఇప్పుడే మాట్లాడారు. లగచర్లలో ఒక కుట్ర జరిగింది, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేసిరో మన రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే రైతులు వచ్చి కలెక్టర్ని కొట్టాలనో, కలెక్టర్ కార్ల అద్దాలు వాళ్ళకు కొట్టాలన్నంత ప్రొవోకింగ్ సబ్జెక్ట్ రైతులకు కూడా పాపం అమాయక రైతుల్ని బలి చేసింది ఎవరు?
ఇలా వాళ్ళు జైళ్ల పాలు కావడానికి వాళ్ళను ఉచిగొల్పింది ఎవరు? ఇవన్నీ తెలిసిందే కదా. తెలిసింది ఎందుకు? కేవలం కక్ష, కేవలం కాంగ్రెస్ పార్టీని లేపాలని, కాంగ్రెస్ పార్టీని విషపూరితమైన ప్రచారం చేయాలని ఆలోచన. కిరణ్ గారు ఒక్కటే ఒక మాట మీకు ఒక్క విజ్ఞప్తి, ఎందుకంటే లగచర్ల అంశాలు లేవనెత్తున్నారు కాబట్టి మీరు కూడా భూమిపుత్రులే, మీరు కూడా భూములను భూస్వాములే అనుకుంటున్నా, మీకు అంతోకింతో కొంత భూములు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నా. ఒక పేద రైతుకు, ముఖ్యంగా ఒక గిరిజన రైతుకు ఆ భూమి మీద ఆధారపడి భూమితోటి కడుపు నింపుకునేటువంటి వాళ్లకు భూమి గుంజుకుంటుంటే దాని వచ్చేటువంటి ఆక్రోశం విషయంలో మీకు బహుశా అవగాహన ఉంది అని నేను అనుకుంటా ఉన్నా. ఒకటి. రెండవది, తులసి చందన్ ఒక అమ్మాయి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా యాక్టివ్గా కనబడతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలని, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని చెప్పని పెద్ద ఎత్తున మీ తరఫున ప్రచారం చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మీరు ఢిల్లీలో ఉన్నారు, సమాచారం లోపం ఉంది అని చెప్పని మీరు చాలా విషయాలు అంటున్నారు కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. యూట్యూబ్లో మీరు పోతే ఇప్పుడు పార్లమెంట్కి పోతే గూగుల్లో కొట్టండి తులసి చందన్ లగచర్ల అని చెప్పని ఒక్కసారి వినండి. ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి ప్రభుత్వం పాల్పడ్డది. ఆ పాల్పడ్డటువంటి ఒక పరిణామ క్రమంలో వాళ్ళకు వచ్చిన ఆక్రోశ ఫలితమే ఆ రోజు జరిగినటువంటి ఘటన. దాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఇవాటికి కూడా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేరు. నేను ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 35 రోజులు అయిందండి గిరిజన లంబాడి రైతులండి వాళ్ళని ఇవాటి కూడా జైలు నుంచి బయటికి రాణిస్తలేరు, బెయిల్ దొరకరిస్తలేరు. పట్నం నరేందర్ రెడ్డి మీద ఈ వారెంట్ అంటే, ఆ వారెంట్ అంటారు, ఈ జడ్జి అంటే, ఆ జడ్జి అంటారు, రకరకాల రీతిలో ఇవాటి కూడా అతను బయటికి రాకుండా మీరు ఇవాళ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీకున్న సంవయనమో, మీకున్న ఓపికనో, మీకున్నటువంటి ఒక దార్శనికతో మీరు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఉన్నట్టయితే ఇవాళ అల్లు అరవింద్ పట్ల అట్లా వ్యవహరించారు, లేదా అల్లు అర్జున్ పట్ల అట్లా వ్యవహరించాడు, లేకపోతే లగచర్ల రైతుల పట్ల వ్యవహరించారు, కొండారెడ్డిపల్లిలో చనిపోయిన సాయిరెడ్డి పట్ల కూడా అట్లా వ్యవహరించారు. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ కౌన్సిల్ నిన్న మీరు ఇండియా టుడే జరిగినట్టు ఒక మాటల్లో కూడా అదే రకమైన తీరు ప్రవర్తించే తీరు ఏమంటాడు, మెట్రో రైల్ ఎండీ లోపల ఏమని చెప్పినా, ఎవరిడితే వాడిని జైల్లో పెట్టాలని చెప్పిన, ఈ జైల్లో పెడతాని కోసం నువ్వెందుకండి నాకు అర్థం కాదు. ఏ మాట మాట్లాడితే జైల్లో పెట్టేస్తా అంటాడు, ఆయన సంవిధానానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆయన మీదనే కేసులున్నాయి. ఇవాళ అమిత్ షా వీడియోను మార్పు చేసిండని చెప్పని వాటికి కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు ఉన్నది. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అబైడ్ అయ్యేటువంటి యాక్టివిటీ అండి అది. ఓటింగ్ నోటు కాన్స్టిట్యూషనల్ అబైడ్ యాక్టివిటీ అండి. ఆయన దగ్గరకు వస్తేనేమో ఒక పద్ధతి, ఇంకో దగ్గరకు వస్తే ఇంకో పద్ధతి అని నాకు అర్థం కాదు. ఒక రిప్రెసివ్ గవర్నమెంట్ నడుస్తా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు. మాట్లాడదాం కిరణ్ గారితో ఒక్క నిమిషం. కిరణ్ గారు, రాణి గారు కూడా ఏదో ఒకటి అడుగుతారు, మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఓకే, మీరు అంటున్నారు ప్రజాపాలన, మేము ఒక వైవిధ్యమైనటువంటి పరిపాలన తీసుకొస్తాము, 10 నెలల్లో అద్భుతంగా పరిపాలిస్తాము, మీకు కనిపిస్తోంది, అది అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు అని మేము అంటున్నాం. మీరు అంటున్నారు, మేము ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం. నిజంగా మీరు అన్నారు ఒక మహిళ చనిపోయింది, ఒక హీరోని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇంతగానం ఎందుకు ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు అని మేము ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. చాలా స్పష్టంగా చెప్పండి, నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ గనుక చట్టాన్ని గౌరవిస్తే, ప్రతి సామాన్యుడి విషయంలో సేమ్ గనుక మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా అందరికీ సమానంగా వర్తిస్తే, ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టినటువంటి బుల్డౌజర్లు FTL లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి బంగ్లాను ఎందుకు కూలగొట్టలేదు ఇమ్మీడియట్ గా? ఫస్ట్ దాని మీదకి ఎందుకు పోలేదు? నెంబర్ 1 ఇదొక క్వశ్చన్. నెంబర్ 2, మీరు ఇంత ఫాస్ట్ గా ఒక హీరో అక్కడికి పోతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో హీరోను అరెస్ట్ చేసినటువంటి మీరు ఇదే సందర్భంలో ఇందాక అన్న గుర్తు చేసినట్టు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్లే నా చావుకు కారణమని చెప్తే నెల రోజులు దాటిపోయినా కూడా ఒక FIR ఎందుకు బుక్ కాలేదు మీ ప్రభుత్వంలో అనేటువంటిది రెండో క్వశ్చన్. మూడో అంశము, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలల్లో మీ ప్రభుత్వ తప్పు వల్ల విషాహారం తిని ఒక ఆడపిల్ల చనిపోతే ఆమె సామాన్యురాలు కాదా? ఒక సామాన్య విద్యార్థిని చనిపోతే ఇవాళ విద్యాశాఖ మంత్రిగా వారే బాధ్యత వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా డెఫినెట్ గా ఇవాళ సినిమా హీరో అక్కడికి పోవడం వల్ల నష్టం జరిగింది కాబట్టి సినిమా హీరోకి బాధ్యతను అంటగట్టి అరెస్ట్ చేస్తే డెఫినెట్ గా విద్యాశాఖ మంత్రి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అరెస్ట్ చేయాలా. హోంశాఖ మంత్రి గారు కూడా వారే ఇవాళ పోలీసు వైఫల్యం వల్ల జరిగినప్పుడు మరి ఎంక్వైరీ చేస్తే అయిపోతుందా అండి? వారు నేరస్తులే కదా, వారు నేరస్తులే. వారికి భోజనం సప్లై చేయలేనటువంటి వ్యక్తి డెఫినెట్ గా ఫెయిల్యూరే కదా. ఒక్క నిమిషం, మరి అల్లు అర్జున్ గారు కూడా ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందండి, అయిపోతుందా? అల్లు అర్జున్ గారు ఎక్స్‌గ్రేషియా ఇచ్చిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు బాధ్యతగా వహిస్తుండు కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అన్నిటి మీద చేస్తున్నాము.
అన్ని ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అరెస్ట్ వరకు వెళ్ళింది ఎంక్వైరీ. మేము పరిపాలిస్తాము, మాకు అధికారం ఇచ్చింది సంవత్సరమే అయింది, మాకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వలేదు. సంవత్సరంలో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. గత 8 ఏళ్ళకు పెంచని కాస్మెటిక్ చార్జెస్, మెస్ చార్జెస్ కూడా ఈ రోజు పెంచి ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిర్రు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వస్తే ఒకప్పుడు నియంతను నేను ఫెడరల్ గవర్నమెంట్ లో పాటు మీకు కూడా ఓపిక ఉండాలని కోరుకుంటున్నారు. మీ బాధ్యత ఓపిక నేర్చుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మీకు కూడా ఉండాలి. ఎందుకంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీరు ప్రతిదీ చేసే మంచి పనులకు మీరు సహకరించాలని కోరుకుంటూ, మళ్ళీ వీలైతే కళ్యాణ్ గారు మీరు మళ్ళీ చర్చ పెట్టండి రేపో ఎప్పుడో సండే రోజు. నేను ఇలా నాకు అర్జెంట్ గా ఇప్పుడు విప్పు జారీ చేసారు కాబట్టి ఒక్కటే క్వశ్చన్ నా క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ ఏమో విచారణ వరకే ఆగిపోతున్నాయి, అల్లు అర్జున్ మాత్రం విచారణ కూడా ముగిసి అరెస్ట్ దాకా వెళ్ళింది, ఎందుకు ఇలా ఉంది? రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ మీద ఆ లేఖలో రాసిన పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడే. అవును, ఎంక్వైరీ చేస్తుర్రు. నేనేనండి ఆయన ఎందుకు ఆ పర్టికులర్ పరిస్థితి వచ్చిందనేది వాస్తవంగా ఆల్రెడీ మీడియా ద్వారా మీ అందరికి తెలిసింది. అక్కడ ఒక స్కూల్ వస్తుంది, అది గవర్నమెంట్ గ్రామకంట భూమి. ఆ భూమి పక్కన ఆయనకు ఇల్లు ఉంది, ఆ ఇంటికి రోడ్డు అడిగిండు. ఆ రోడ్డు విషయంలో కూడా కొద్దిగా రోడ్ ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు. వాళ్ళ ఇంట్లో జరిగిన పంచాయతీ వల్ల ఆయన చనిపోవడం జరిగింది అనేది క్లారిటీ ఇచ్చేసిర్రు. నేను అనేది గోబల్స్ ప్రచారం చేసినట్టు గోబల్స్ ప్రచారం చేస్తే ప్రజల మనసులో విషం చిమ్మాలన్న ప్రయత్నం. కిరణ్ గారు ఒక మాట, కిరణ్ గారు 30 సెకండ్ మీ అందరు కూడా ఇటు అవసరం ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 30 సమాధానం చెప్తా అతి త్వరలో. 30 సెకండ్లు. నేనేమంటున్నా మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీ నుంచి త్రిపురనేని చిట్టిబాబు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, మీరు విన్నారు ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలంతా మాట్లాడిన వెర్షన్ అల్లు అర్జున్ అరెస్ట్ పై, అటు బండి సంజయ్ నుంచి కేంద్ర మంత్రి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ వినటానికి నన్ను అరగంట కాదు నాయన, ఇవన్నీ వినటానికి అరగంట సేపు నన్ను కూర్చోబెట్టేవారు ఆయన. అరగంట సేపు లైన్ లో ఉంటే కనీసం యూ డోంట్ రికగ్నైజ్ దట్ ఇస్ ద రెస్పెక్ట్ యూ గివ్ టు ది గెస్ట్. నేను వచ్చి లైన్ లో ఉన్నాను. మీ దగ్గర నుంచి ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది ఇంతసేపు, అందుకే తీసుకోలేకపోయాం. ఆడియో రావట్లేదండి మీది చిట్టిబాబు గారు, ఆడియో రావట్లేదు. చిట్టిబాబు గారు వినబడుతుందా? వస్తున్నాను 1 సెకండ్. ఓకే, మాట్లాడండి ఇప్పుడు. ఓకే, చిట్టిబాబు గారు ఇప్పుడు ఓకే ఉంది మీది, మాట్లాడండి. ఇప్పుడు చాలా అసలు వెళ్ళిపోతాం అనుకున్నాను. హాఫ్ అన్ అవర్ 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ ఐ వాజ్ వెయిటింగ్. యూ డోంట్ రికగ్నైజ్ అట్లీస్ట్. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం తో ఏదో ఆగింది. ఓకే చెప్పండి. ఏమి లేదు సార్, ప్రాబ్లం లేదు. డోంట్ టెల్ మీ లైక్ దట్. యూ హ్యావ్ మినిమం కర్టసీ టు ది గెస్ట్. మళ్ళీ ఆడియో రావట్లేదండి మీది. కరెక్ట్ కాదు. బాగానే ఉంది ఇక్కడ, నాకు ఆడియో క్లియర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఓకే, ఓకేనా? ఓకే చెప్పండి. ఈ వ్యవహారాన్ని, అల్లు అర్జున్ అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు? నేను ఎలా చూస్తున్నా అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన, నీతిబాహ్యమైన, అసహ్యమైన విధానంగా చూస్తున్నా. వాళ్ళు ఒక రైతుకి బేడీలు వేసుకెళ్ళి రైతుని బేడీలు తీసుకెళ్ళి ఒక దౌర్భాగ్య ప్రభుత్వం, ఒక
మట్టి పిసికి బంగారం పండించే రైతు చేతులకి వేడిలు ఎత్తారా? ఎంత దుస్సాహసం, ఎంత దౌర్మార్గం ఇది. అలాంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం కూడా ఈయనకి ఒక పబ్లిసిటీ పిచ్చి. ఈయనెవడు, ఈ రేవంత్ రెడ్డిది ఎవడు ఈ రాష్ట్రంలో ఎక్కడ దేశంలో గుర్తింపు లేదు. ఆ గుర్తింపు లేదు. గత సీఎం ఏమో సీఎం అనేది దేశం అంతా గుర్తించింది. నన్ను గుర్తించిన నాకు గుర్తింపు రావటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అవును, ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు సోనియా గాంధీని సిక్కి సోనియా గాంధీ కాడు పట్టుకుని ముఖ్యమంత్రి అయినాడు. ఆయన 10 సంవత్సరాలు పోరాటం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి పోరాటం వచ్చి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయినాడు. ఆయనకు దేశం అంతా గుర్తింపు ఉంటుంది. నీకెందుకు ఉంటుంది? ఈ దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇలాంటి చర్యలు. దేశంలో గుర్తింపు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆ స్టార్ ని కొట్టామంటే, ఆ స్టార్ ని అటాక్ ఇచ్చామంటే దేశం అంతా మాట. ఆయనకి ఆ కోరిక తీర్చింది. మొత్తం దేశంలోని గుజరాత్, కలకత్తా అన్ని భాషల్లో అన్ని చోట్ల ఈయన అరెస్ట్ గురించి చెప్పడం ఎవరంటే మా సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే కొన్ని రాష్ట్రాల్లో ఈయన పేరు కూడా తెలియదు. ఆంధ్ర సీఎం అని తప్పితే రేవంత్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈయన సమాజం ప్రజలు పోరాటం చేశాడా, ఏదైనా చేశాడా, కాంగ్రెస్ లో ఉండి సుదీర్ఘమైన పోరాటం చేశాడా? ఏమీ లేదే. ప్రత్యేక గారి పుట్లో పడ్డట్టు వచ్చి పడ్డాడు అంతే. కనుక ఎందుకు గుర్తింపు ఉంటుంది? ఈ గుర్తింపు లేదని ఏడుపు. ఆ ఏడుపు కోసం ఈ డైవర్షన్ రైతులకి వేడిలు తీసుకెళ్ళి జనాలు కాండ్రి చూపిస్తున్నారు, శాపరాంతాలు పెడుతున్నారు. వీటిలన్నింటినీ డైవర్ట్ చేయడానికి వ్యవస్థ తప్పు నీది. అధిక అసలు ఇవన్నీ ఇవ్వద్దు, బెనిఫిషియలు అర్ధరాత్రి షోలు ఇవ్వద్దు అని మా లాంటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసాము. కోర్టులోనే 17 కోర్టులో చేసే టైం లేదని మీ ప్రభుత్వానికి ఇస్తే పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా దౌర్భాగ్యం చేసింది. ప్రజలు నిరసన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ దౌర్భాగ్యం ఒకటేదో చేసేసినట్టు. పోలీసు చూసుకోవాల్సిన లెటర్ రాశారు, అన్ని చేశారు. పోలీసులు రాకుండా వాళ్ళు చేసిన దౌర్భాగ్యాన్ని ఇప్పుడేదో చేసినట్టు సెలబ్రిటీ అయినా సరే ధైర్యంగా అరెస్ట్ చేసేదానికి ఒక లేనిపోయిన క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి దౌర్భాగ్యం జరిగింది. ఇది ఇంకా ఆయన మీటింగ్ లో మాట్లాడతాడు. ఆయన ఏమన్నా దీనికి పోరాడా, దానికి పోరాడాడు, సినిమా హీరోని గురించి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఈయన ఏం చేశాడు? సీఎం అయ్యాడు. సీఎం అవడానికి ఏం పోరాటం చేశాడు? ప్రజల కోసం ఏం పాటు పడ్డాడు? ఎవరో కాళ్ళు పట్టుకుంటే సీఎం అయ్యాడు. ఆ మాట మేము తిరిగి అడగటం ఎంతసేపు? ఆయన ఏంటి అడగ, నువ్వేంటి? నీకు తెలుసా హీరో అంటే ఎన్ని కష్టాలు పడతాడో, ఎంత ఒళ్ళు హూరం చేసుకుంటాడో తెలుసా? 800 కిలోవాల్ట్ లైట్ల ముందు నుంచి యాక్ట్ చేస్తారు తెలుసా? ఏం తెలుసు మీకు? ఏదో డబ్బులు ఉంటే మాత్రం సినిమాలు చేస్తే అంబానీలు, ఆదానీలు, అందరూ సినిమా సినిమా కాదు. డబ్బులతో పాటు కఠోర శ్రమ ఉంటుంది. ఆర్టిస్టులు టెక్నీషియన్ ఏం తెలిసి మాట్లాడుతున్నాం? పిచ్చి మాటలు, నోటికి వచ్చిన మాట్లాడు. ఈయన మాట్లాడలేము. ఈయన ఏమైంది? ఎలా సీఎం అయ్యాడు? ఏం అర్హత ఉందని సీఎం అయ్యాడు? కంటే గారెబుట్లో పడ్డట్టు అదృష్టం కలిసి వస్తే సీఎం. అదే సోనియా గాంధీ రక్త తాగే రాత ఆ నోటిఫికేషన్ తిట్టి మాట్లాడి ఇవాళేమో ఆ రోజు చంద్రబాబు సామంత్ రెడ్డి అందరూ ఇవాళ ఆవిడ దేవత, ఆవిడ కాడు కడి నెత్తి మీద ముక్తారు. సిగ్గులేని మాటలు, దాసోహమైన మాటలు, వాంఛన్ కాలు ముక్తారు అని ఢిల్లీ వాళ్ళ దగ్గర ఢిల్లీ బాలసార్ దగ్గర పడి ఉంటే మీరు మా హీరోని గురించి మాట్లాడతారు. నేను ఒక విధానం లేదు మీ ప్రభుత్వానికి. వరుసగా చిట్టది 100 రోజుల్లో ఒక సంవత్సరంలో మీరు ఎంత దౌర్భాగ్యం పరిపాలన జరుగుతుందో ప్రజలు చూస్తారు. ఒక ఐడియా ఏంటి, ఒక మూర్తి ఏంటి, అన్ని ఏంటి, అన్ని మీరు అనాలోచితము, విచక్షణారహితము, విజ్ఞాన రహితము, అర్ధజ్ఞానము, అజ్ఞానంతో చేస్తున్న పనులు ఒక్కొక్కటి. ప్రజలు చీయంటాం, దాన్ని మీరు మళ్ళీ ఇంకో రకంగా దాన్ని ఏదో అబద్ధాలు ఒక్కటి మీరు ఎలక్షన్ అప్పుడు మాట్లాడినది ఒక్క విషయం తీసుకున్నారా, చేసే నెరవేర్చారా? సిగ్గు, స్థిరం, మానం, అభిమానం, దోషం ఇన్ని దుర్మార్గమైన పాలన చేస్తూ ఇంత దౌర్భాగ్యమైన రైట్ చిట్టి గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మొత్తానికి మీరు చెప్పినట్లే బీఆర్ఎస్ బీజేపీ వెర్షన్ లాగే చిట్టిబాబు గారు కూడా సినిమా ఇండస్ట్రీ తరఫున అదే రకంగా చెప్తున్నారు. నిజంగా ఇది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా జరిగిన అరెస్ట్ గానీ బీజేపీ కూడా చూస్తుందా? డెఫినెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ అనేవి రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుందండి. ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఆలోచన చేసి ఏ పని కూడా ఈ రోజు వరకు కూడా చేయాల.
ఇవాళ మేము అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. దానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, పైసలు రావన్న సంగతి తెలియదు, వచ్చిన వాటిని ఎట్లా వాడాలనో తెలియదు. అది అటకెక్కించింది. వారి కొండారెడ్డి పల్లిలో కూడా ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ 100% జరగలే. 6 గ్యారెంటీలు అమలు చేస్తాము 100 రోజులలో, లేకపోతే మమ్మల్ని దించేయండి అని అన్నారు. ఈ రోజు వరకు ఒక్క గ్యారెంటీ కూడా 100% అమలు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసాకు దిక్కు లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా దిక్కు లేదు. ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ లా వారు హోమ్ మినిస్టర్ అయినా ఆ డిపార్ట్మెంట్ కు దిక్కు లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా ఆ డిపార్ట్మెంట్ కు దిక్కు లేదు. ఇవి ప్రజలు అడగద్దు అని అంటే 4 రోజులకు ఒక కొత్త ముచ్చట మొదలు పెట్టాలి. ఇవాళ వారు మూసి అని మొదలు పెట్టినారండి. ఎక్కడి దాకా వచ్చింది అసలు? మూసీకి 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? నెలలో తెలంగాణ ప్రభుత్వానికి ఖర్చు అయ్యేటటువంటి 22,000 కోట్లలో 7,000 కోట్లు నీకు లోటు బడ్జెటే ఉంది కదా. ఆ పైసలు నీకు గతి లేవు. ఆ పైసలు ఏడికెళ్ళి వస్తాయో మనకు తెలియని పరిస్థితి. మూసీకి 1,50,000 కోట్లు పెడతా అని చెప్పి ఆ ఇల్లు గులగొట్టి ఈ ఇల్లు గులగొట్టి దాని చుట్టూ ఏమంటారు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి వాటిని తీసేసి ఏదో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చుకొని 4 పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకొని పైసలు తీసుకోవాలనేటటువంటి ఆ గుంపు మేస్త్రి అని ఆయనే చెప్పుకున్నాడు కదా. ఆ ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. హైడ్రా పేరు చెప్పి 4గురిని బెదిరిచ్చేస్తే ఇవాళ ఎన్కన్వెన్షన్ గులగొట్టి ఇంకోటి గులగొట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా కాళ్ళ దగ్గరకు వచ్చి పైసలు ఇస్తారేమో అని చెప్పి దానికోసం సెన్సేషన్. అంటే దాని మీద ఒక చర్చ జరగాలి నెల రోజులు. కథం ప్రజలు 6 గ్యారెంటీలు మర్చిపోవాలా, మూసి మీద చర్చ జరగాలి 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, నాగార్జున మీద చర్చ జరగాలి 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, అల్లు అర్జున్ మీద చర్చ జరగాలి, రైతులకు బయటలేసింది ఇందాక వారు చిట్టుబాబు గారు గుర్తు చేసినట్టు అది మర్చిపోవాలి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ కోసము తప్ప ఇక్కడ ఒక్కటి కూడా సరిగ్గా ఈ రోజు వరకు కూడా పరిపాలనతోటి ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. రిటైర్ అయినటువంటి వాళ్లకు పైసలు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదండి. సిగ్గుచేటు కదా ఇది. రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు జీవితకాలం సర్వీస్ చేసి వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ అయిన పైసలు దాచుకుని రిటైర్మెంట్ అయిన తర్వాత బిడ్డ పెళ్లి కోసమో కొడుకు పెళ్లి కోసమో చదువు కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో దాచుకునే పైసలు నువ్వు ఇయ్యకపోతే వాళ్ళకి ఎంత అభద్రతా భావము గదా అని గవర్నెన్స్. ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళకట మొన్న చెప్పినారు 2 ఏళ్ల తర్వాత ఇస్తామని, కానీ అంతకుముందు 6% ఇవ్వాలట మంత్రులకును ఆఫీసర్లకు వీళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ అందరూ కలిసి మనిషి ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుని కమిషన్ బేసిస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇలా మంత్రులు కమిషన్లు తీసుకుంటారండి. 6% 7% ఇవ్వకపోతే ఏ పని అయితే లేదు గవర్నమెంట్ లా కాదా చెప్పండి. ఏ కాంట్రాక్టర్ కన్నా 6% 7% పైసలు తీసుకోకుండా ఒక్క పని చెప్తున్నదా ఈ గవర్నమెంట్? మొత్తం పైసలు దందా ఆఫీసు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కంపెనీ నడిచినట్టు నడుస్తుంది గవర్నమెంట్. వీళ్ళకి ఎక్కడ కూడా ఫోకస్ లేదు, పబ్లిక్ మీద ఫోకస్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ లేదు. ఇవాళ ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చిండ్రా ఏమన్నా? ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిండ్రా ఏమన్నా? ఏం తీసుకొచ్చిండ్రు? ఇవాళ మెస్ ఛార్జీలు పెంచుతున్నాం. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడినారండి, నాకైతే రెస్పెక్ట్ ఉండే. బీయింగ్ ఏ విమెన్ ఆమె ఒక మంత్రి అయిందన్న రెస్పెక్ట్ ఉండే. ఆమె ఇవాళ ఏం మాట్లాడుతుందండి? అల్లు అర్జున్ గారి అత్తగారు రేవంత్ రెడ్డి గారికి బంధువులు అంటే అదే ఒక కులం అయితే ఇక మొత్తం బంధువులే ఉంటారా ఏంది? తెలంగాణలో ఉన్న రెడ్లందరూ రేవంత్ రెడ్డికి బంధువులు, లేకపోతే తెలంగాణలో ఉన్న వెల్మలందరూ కేసీఆర్ గారికి బంధువులు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీలందరూ సీతక్క గారి బంధువులు అవుతారా? ఎక్కడో ఒక ఎస్టీకి ఏదన్నా ఒకటి జరుగుతుంది దానికి సీతక్క గారే రెస్పాండ్ అవుతారా? ఒక మంత్రి రెస్పాండ్ అయ్యే పద్ధతేనా అది? ఒక విద్యార్థి బాలిక హాస్టల్లో చచ్చిపోతే ఆమె బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని తినడం వల్ల చనిపోయింది అని ఒక మంత్రి వచ్చి బయట అంత అబాస్ పాలేసి ఆ పిల్ల మీద గంత అపనింద వేస్తే మన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు, 40 మంది బయట నుంచి తెచ్చుకునే అస్వస్థతకు గురైనరా అండి? ఇంత బాధ్యతారహితంగా మాట్లాడతారా? ఇంకొక మంత్రి గారు ఇదే సినిమా ఇండస్ట్రీ మీద, ఇంకో మంత్రి గారు ఇంకో మహిళ మీద ఇంకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే యథా రాజా తదా ప్రజ ఆయన చేస్తున్నాడు, మిగిలినతోటి మాట్లాడిపిస్తున్నాడు. రైట్ శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఆయన ఒక డిస్ట్రక్టివ్ మైండ్ సెట్తో ఉన్నారు, నెగటివ్ మైండ్ సెట్తో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఒక అప్రాప్రియేట్ కౌన్సిలింగ్ అయితే తప్పనిసరిగా జరగాల. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తులు మాట్లాడకూడని రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వ్యవహరించకూడని రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ స్పష్టంగా ఏంటి అంటే నీకు సంబంధించిన వాళ్లకు కొండారెడ్డిపల్లి కావచ్చు, లేకపోతే ఇవాళ గురుకులల్లో చనిపోయిన విద్యార్థుల పట్ల కావచ్చు, లేకపోతే లగచర్ల బాధితులు కావచ్చు, లేకపోతే హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, వీళ్ళందరి పట్ల అనుసరిస్తున్న తీరు వర్సెస్ ఇవాళ అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారి విషయంలో కావచ్చు, వీళ్ళందరి పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసినట్టయితే ఒక దుర్మార్గమైనటువంటి ఒక రిప్రెసివ్ టెండెన్సీస్ ఆయనలో కనబడతా ఉన్నాయి. అణచివేత ధోరణి అనేటువంటిది పూర్తిగా కనబడతా ఉంది. చివరిలో ఒక రకమైనటువంటి ఒక సాడిజం చూపెడతాం. నేనేమంటాడు, నేనే స్టార్ని అని చెప్పాను అంటే
అంటే తనకు తాను ఏదో గొప్పవాడిని, నేను గొప్పవాడిని కాబట్టి పెద్ద కుర్చీలో కూర్చున్నా కాబట్టి నేను నా అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు చలాయిస్తా అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది ముమ్మాటికి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు. ముఖ్యమంత్రుల హోదాలో కూర్చున్న వాళ్ళెవరు కూడా గతంలో ఈ రకమైనటువంటి రీతిలో వ్యవహరించలేదు. ఒక నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేత కాకుండా ఇవాళ అబద్ధమాడుతాడు. ఇవాళకి కూడా డైట్ ఛార్జీల విషయంలో అంత పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. ఒక విషయాన్ని బయట చెప్పట్లేరు. ఏంటి అంటే దాదాపు 5 నెలలు అయిందండి వీళ్ళు ఎప్పుడు సమ్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో ఏదో ఈ డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినారు. అప్పటి నుండి ఇంతవరకు అసలు లేవు, ఒక రూపాయి ఇవ్వలే. ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగినట్టు ఒక ఫుడ్ పాయిజనింగ్స్కు రీజన్ కనుక మీరు లోతుగా కనుక పోయి మీరు అధ్యయనం చేసినట్టయితే డైట్ ఛార్జీలు లేవు కాబట్టి నాణ్యత లేనటువంటి ఒక సరుకులు అక్కడికి వస్తూ ఉన్నాయి. మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు కాబట్టి అక్కడ ఊకుతలేరు, టాయిలెట్లు క్లీన్ చేస్తలేరు. కాస్మెటిక్ ఛార్జీలు లేకపోవడంతో ఇట్లా రకరకాలైనటువంటి రీతిలో గత 5 నెలల నుండి ₹1 కూడా వాళ్లకు బకాయిలు చెల్లించకుండా, వాళ్ళకి డైట్ ఛార్జీలు ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వకుండా, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా, ఆఖరి టాయిలెట్లు కడుక్కునే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇవాళ మగ్గబెట్టి అనేక సమస్యలు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతా ఉన్నాడు మళ్ళీ కేసీఆర్ పెట్టిన కాలేజీలే అవన్నీ, కేసీఆర్ పెట్టిన రెసిడెన్షియల్ స్కూళ్ళలో పోయి అక్కడ కూర్చొని కేసీఆర్ ఏం చేయలేదని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి బట్టగాల్చి మీదేయాలా, మందిని బదనాం చేయాలా, తాను మాత్రం ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక పక్కన దోపిడీకి పాల్పడాలా, మరో పక్కన తాను ఏదో ఉత్తముడు గొప్పోడు అయినట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఇవాళ చట్టానికి ఎవరు చుట్టం కాదు, రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదు, అందరినీ జైల్లో పెడతా అని చెప్పని అసలు ముందు జైలుకు పోల్సిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇది ఒక బాధ కలుగుతుంది. ఏంటంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అనేక మంది కొట్లాడినాం, త్యాగాలు చేసినాం, మాకున్న లిమిటెడ్నెస్లో కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ చేతిలోకి పోయి తెలంగాణ అంటే ఒక నవ్వుల పాలయ్యేటువంటి ఒక రీతిలో ఇవాళ అపహాస్యమైనటువంటి రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన బిహేవియర్ను మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మీ ద్వారా. తర్వాత ఆ పార్టీ వాళ్ళైనా కనీసం ఆయన గడ్డి పెట్టండి. మంత్రివర్గ సభ్యులు ఉన్నారా, లేకపోతే వాళ్ళంతా ఏమైనా కళ్ళ గంతలు కట్టుకొని చెవులలో ఏమైనా దూదులు పెట్టుకొని పనిచేస్తుండో అర్థం కావట్లేదు. ఇంత చిల్లర పరిపాలన గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడతా అంటాడు, కానీ నిజమైన దోషులను మాత్రం జైల్లో పెట్టనంటాడు. రైతులను వదిలిపెట్టాడు. ఏమన్నాడు మహబూబ్నగర్లో ఇన్నర్ గుర్తుంది కదా మీకు, నా మీద 158 కేసులు ఉన్నాయి, నేను కేసులు ఎట్లా పోతాయి పోవు కదా అని చెప్పి రైతుల పైన పెట్టిన కేసులను సంజాయిషించుకునే ప్రయత్నం చేస్తాడు, జస్టిఫై ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక అర్థం లేనటువంటి ఆలోచన లేనటువంటి అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఇవాళ గడ్డ కుర్చీ మీద కూర్చొని ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లెక్క వ్యవహరిస్తా ఉన్నారు. ఆ టెండెన్సీస్ మార్చుకుంటేనే తెలంగాణకు మంచిదని నేను భావిస్తాను. చిట్టిబాబు గారు ఒకసారి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. చిట్టిబాబు గారు, మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలి? ఎందుకంటే బెనిఫిట్ షోలు ఇక రద్దు చేస్తామని కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వెంకటరెడ్డి ప్రకటించడం ఇప్పుడు చేతులు కాలిలాగా ఆకులు పట్టుకున్నట్టు ఇదే వెంకటరెడ్డి గారే వినతి పత్రాలు ఇచ్చామంటే ఈ మిడ్ నైట్ షోలు, ఈ ప్రెజెంట్ ఈ ప్రీమియర్ షోలు వీటికి పర్మిషన్లు ఇవ్వద్దు, ఈ కరెక్ట్ కాదు, ప్రజలు అనవసరంగా ఎమోషన్స్ కి వెళ్ళి లేనిపోయి జరుగుతాయి, అవాంతరాలు జరుగుతాయి, అది ఇది ఒక దందా ప్రోగ్రాములు ఉందని ఆ రోజు చెప్పినప్పుడు ఆయనకి ఆ రోజు ఎక్కలా ఇప్పుడు జరిగినాక మేము రద్దు చేస్తాం, ఎందుకు చేతులు కాలేక జరగాల్సింది ఇదేదో జరిగిపోయినా చెప్పినప్పుడు ఈ ప్రభుత్వానికి విద్యత లేదు, ఈ ప్రభుత్వానికి వివేకం లేదు, ఈ ప్రభుత్వానికి సంస్కారం లేదు, ఈ ప్రభుత్వానికి ఏ మంత్రి ఏం మాట్లాడతాడో పొందడం లేదు, ఒక సమన్వయం లేదు. ఈ ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం గాను, ఒక అసందర్భ ప్రభుత్వం లేదు. ప్రజల కర్మ అనుకోవాలా. ఈ అదే కాంగ్రెస్ రోడ్డు ఎప్పుడైనా అంతే ఏనాటికి తిరోపతికి తాకట్టు పెట్టు ఈ భ్రష్ట రాజ్యం కాంగ్రెస్ రాజ్యం వాళ్ళకి ఢిల్లీ దాసులు, ఢిల్లీకి కాళ్ళు ముక్తారు. అదే గత 10 సంవత్సరాల్లో సంశయర్ గా ఉంది తెలంగాణ. ఈ సీఎం ఎవడంటే కేసీఆర్ దేశం అంతా చూసి, ప్రపంచం అంతా చూసి కాంగ్రెస్ ని బీజేపీని రెండింటిని ఎదుర్కొని నిలబడి సంశయర్ గా నిలబడి నేతలు మెరేసుకుని నిలబడి తెలంగాణ అలాంటి తెలంగాణ ఆత్మాన్ని తెలంగాణ పోరాడబట్టి తెలంగాణ విద్యార్థిని ఇవాళ ఢిల్లీ దాసు దగ్గర కాలు మొక్కుతారని ప్రభుత్వాన్ని ప్రభుత్వం కాలు కడికి నీళ్ళ మీద పోసుకోవాలంటారా సీఎం గా ఉండి ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4 lakhs తెలంగాణ ఈ 2 కామన్ సెన్స్ ఒక మనిషికి మాట్లాడటానికి తెలంగాణ సోనియా గాంధీ కాళ్ళు కడిగి కాళ్ళు పోసుకోబోయాయి. నార్మల్ ఆ కాళ్ళు నీళ్ళు కాళ్ళు తాగబోయాయి కాంగ్రెస్ వరకు. అందరికీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రిప్రజెంటేటివ్ ఆ మొత్తం చర్చ కూడా మాట్లాడతావు కాళ్ళు కడిగి పోసుకోవాలని. ఈ మనిషి రౌడీ భాష, ఒక విద్యత లేదు,
పార్లమెంట్ లో బట్టల ఫ్యాక్టరీ ఇస్తానంటాడు, మెడలో వేసుకుంటానంటాడు, వేప చెట్టుకి వేలాడుతానంటాడు, ఎక్కడో ఫారిన్ లో ప్రవాసాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ప్రవాస తెలంగాణ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి 20 అడుగులు గోతిస్తారని మాట్లాడతారు. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడతారు. ఏం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటంటే రాజీవ్ గాంధీ ఏనాడా జీవితంలో తెలంగాణ గురించి మాట్లాడారంటే తెలంగాణ మంత్రి అంజయ్ గారిని ఎంత అవమానించాడు ఏ రాజీవ్ గాంధీ 2 ఎయిర్పోర్ట్ లో రాష్ట్రాలు ఎంపీ ఆ రోజులు. హౌ డేర్ హీ ఇన్సల్టెడ్ తెలంగాణ ఆయన తెలంగాణకి సంబంధం ఆయన ఖర్చు పెడతారు అసలు అన్నారు కూడా పెడుతున్నప్పుడు ఏం మాట్లాడతారు ఆ స్థలం ఈ సన్నాసి తన కోసం పెట్టుకున్నారు. ఎవరు సన్నాసి? కేసీఆర్ సన్నాసి. కేసీఆర్ రైస్ పెట్టి నువ్వెట్టి బతికెట్టి ఆయన బతికెట్టి ఆయన సీరియస్ ఆయన పోరాటం చేసి రాష్ట్రాన్ని సంపాదించి ఆయన సన్నాసి అంటారు. ఆయనకి రౌడీ భాష, రౌడీ భాష, చిల్లర భాష. ఆ చంద్రబాబు దగ్గర ఉన్నంతకాలం సామంత్ రెడ్డిగా ఉన్నావు, సామంత్ రెడ్డిగా ఉండి సోనియా గాంధీ రక్తం తగ్గే పూర్వం ఇచ్చావు. ఇవాళ ఆవిడ కాళ్ళు కడుగుతున్నారు. ఇవాళ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక కామెంట్ చేశారు, మీరు వినే ఉంటారు. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకటే, చట్టం ముందు అందరూ సమానులే, ఇందులో నా పాత్ర ఏం లేదు, ప్రభుత్వ పాత్ర ఏం లేదు అని ఆయన చెప్తున్నారు కదా. చెప్పుకో దొంగ దొంగ అని చెప్పుకుంటాడా? దొంగ దొంగ అని చెప్తాడా? అతను పరమ దొంగ. చంద్రబాబు శిష్యుడు. ఆ చంద్రబాబు లాంటి డైవర్షన్, చంద్రబాబు లాంటి అబద్ధాలు ఈయనకి బాగా వంటబట్టింది. ఇవాళ చేస్తుంది ఎక్కడ ప్రజలు రైతు వేశారని రివర్స్ అయ్యి తిడుతున్నారో ఇమీడియట్ గా ఇలాంటి ఒక డైవర్సరు ఆయనకి ఏం తెలుసు? సినిమా వాళ్ళకు నోటికి వచ్చింది మాట్లాడతాడు. సినిమా వాళ్ళ గురించి ఏం తెలుసు? ఈయన ఎక్కడ పోరాడాడని సీఎం అయ్యాడు? ఈ తెలంగాణ కోసం ఏనాడు గొంతిప్పాడు ఈయన? తెలంగాణ పోరాటంలో ఏనాడు పాల్గొని చంద్రబాబు దగ్గర 2 గంటల సిద్ధాంతం దగ్గర అక్కడ కూర్చున్నాడు కదా నువ్వు. ఆయన పంగలో కూర్చున్నావు కదా. తెలంగాణ పోరాటం గురించి ఏం తెలుసు? తెలంగాణ సీఎం అయ్యే వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళు కొట్టుకుని వాళ్ళ కాళ్ళు కొట్టుకుని రికమెండేషన్ లో చూసినా తప్పితే నీ స్థాయి నువ్వు మా ఒక హీరోని పట్టుకుని ఆయన అక్కడ పోరాడా ఇక్కడ పోరాడా. నువ్వు ఎక్కడ పోరాడావయ్యా? ఏమవుతుంది? నువ్వు ఎక్కడ పోరాడావు? ఎక్కడ నిలబడ్డాయా? ప్రజా సమస్యలకు ఏనాడు నిలబడ్డాయా? ఎక్కడ వాళ్ళకి కాక వీళ్ళకి కాక వాళ్ళకి బాగా అవుతుంటా వీళ్ళకి బాగా అవుతుంటా ఎత్తుకాడు. రేపు ఎక్కడ బాగా అవుతావు తెలియదు. రేపు ఇక్కడ ఇక్కడ 2 ప్రభుత్వం అంతా సూట్కేసుల ప్రభుత్వం. సూట్కేసుల కోసం పనిచేస్తారు. సూట్కేసులు ఎవరు ఎక్కువ సూట్కేసులు ఇవ్వగలడు? రేవంత్ రెడ్డి ఎక్కువ ఇవ్వగలడా? కోమటిరెడ్డి ఒక నిమిషం. ఈ సూట్కేసులో పోటీ జరుగుతుంది. ఎవరు సూట్కేసు అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు సూట్కేసులు పోటీ జరుగుతాయి. 2వ కృష్ణుడు రెడీ ఆల్రెడీ అనేసాడు కోమటిరెడ్డి. సోనియా గాంధీ దాన్ని ప్రామిస్ చేసిన అనుకోకుండా అతను చేసి అనుకోని పరిస్థితులు నీ ఛాన్స్ ఆల్రెడీ అతను సూట్కేసుతో రెడీ అవుతున్నారు. అతను సూట్కేసుకు పోటీగా ఇతను ఎక్కువ బలమైన రేవంత్ రెడ్డి అయితే ఉంటాడు. లేకపోతే ఒక 6 నెలల్లో పోతాడు. అక్కడ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రెడీ అవుతున్నారు. ఇవి సూట్కేసుల పోటీలు ఎవరు 2వ కృష్ణ అవుతాడో ఈ సమస్య ప్రజా సమస్యలు ఏమైనా పట్టుకుంటున్నారా? హైడ్రా అని చెప్పి పేదల గుండెల మీద తగ్గుతారా? పేదల ఇల్లును కూర్చుతారా? ఇక మిగతా డబ్బున్న వాళ్ళని కాపాడుకుంటారా? మళ్ళీ ముక్తి అని చెప్పేసి 650 కిలోమీటర్లు తిరిసేదాన్ని 120,200 కిలోమీటర్లు 5 కాంట్రాక్టులు దోచుకుంటానికి మార్గాలు ఇస్తారా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? మీరు ప్రజాప్రభుత్వం నడుపుతున్నారా? మీరు జరిగిందేమో ఒక పోలీసు వైఫల్యం, యాజమాన్యం వైఫల్యం. నీ ఇంటికి ఒక గెస్ట్ ను పిలిస్తే నీ ఇంటికి ఒక విఐపీ వస్తా ఉంటే ఆ విఐపీ అరేంజ్మెంట్ విఐపీ చేసుకుంటారా? నువ్వు చేస్తావా? ఇక్కడ థియేటర్ వాళ్ళు సినిమాకి ఓపెనింగ్ రావడం, హీరో రావడం రామారావు గారి రోజు చాలా అలాగే ఎన్నోసార్లు ఇదే సంజయ్ థియేటర్కి వచ్చి చేశారు. వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి, పోలీసులు రావాలి. పోలీసులు తద్దాము యథారాజా కథా ప్రజాని మీరు ఎట్లా ఉన్నారు? ప్రభుత్వం ఎలా ఉంటే
మిగతా విభాగాలు హీరోని అరెస్ట్ మొత్తానికి ఇది పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అని త్రిపురనేని చిట్టి గారు అంటున్నారు. ఇక్కడ ఉన్న దాసో శ్రవణ్ గాని రాణి రుద్రమ్మ గారు కానీ ఇది ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు వెంకట్ గారు? రైట్, వెంకట్ గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్, ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతుంటారు కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళ నీళ్ళని ఆగం చేసే కంటే అది చేస్తే చేసుకోవాలి, ఎట్లా లీగల్గా పీపుల్ విల్ ఫైట్. ఇప్పుడు ఆ చనిపోయిన కుటుంబానికి ఆ మహిళకు రేవంత్ రెడ్డి ఏమైనా ఆయన ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషన్ ఇస్తాడా ఇయ్యడా, లేకపోతే హాస్పిటల్లో ఇవాళ బాధితుడు ఉన్నటువంటి వాడు ఎక్స్గ్రేషన్ ఇస్తాడా ఇవ్వడా? ఎందుకంటే ఎట్లయితే ఒకవేళ ఆయన దృష్టిలో ఆయన ఇచ్చిండని ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిండు, ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది కదా అక్కడ, పోలీస్ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం కదా. రేవంత్ రెడ్డి అనవసరమైనటువంటి పంచాయతీలన్నీ పెట్టకుండా కేసులు వీసులు అని చెప్పని పేర్లు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఆ పాప మహిళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్లస్ ఎక్స్గ్రేషన్ చేయాలని చెప్పని కోరుతాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ త్రిపురనేని చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ రాణి రుద్రమ్మ గారు. మొత్తానికి ఈ వ్యవహారం అనేది రాజకీయ రచ్చ అయితే సాగుతుంది. ఇందులో నిజంగా ప్రభుత్వ కుట్ర కానీ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం కానీ ఉందా, అసలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అంతా జరిగిందా అనేది అల్లు అర్జున్ అభిమానులు ప్రజలు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఏం జరగబోతుంది ముందు అనేది మనం చూడాలి.